మనం హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నామమ్మా. టోటల్ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ దాని ట్యాక్స్ ఇంప్లికేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, అదర్ క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్సెస్. ఈ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని మనం గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటామని. ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్ లోంచి చాప్టర్ 6A డిడక్షన్స్ మనం మైనస్ చేస్తే కనుక సో 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి మనం టోటల్ చేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుందని, ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్ కి ఇక్కడ వరకు నేర్చుకున్నాం. 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఏవైతే ఉన్నాయో వాటిని టోటల్ చేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్ నేర్చుకున్నాం. తర్వాత ప్లస్ చాప్టర్ 6A డిడక్షన్స్. సో ఈ చాప్టర్ 6A డిడక్షన్స్ మనం మైనస్ చేస్తామమ్మా. చేసిన తర్వాత వచ్చిన ఇన్కమ్ ని నెట్ టోటల్ ఇన్కమ్ అని చెప్పేసి అని అంటాము. ఈ నెట్ టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దీన్ని we will bifurcate into 2. ఓకే, సో నెట్ టోటల్ ఇన్కమ్ taxable under స్పెషల్ రేట్స్. అంటే ఇక్కడ ఈ నెట్ టోటల్ ఇన్కమ్ లో ఏ ఇన్కమ్స్ ఇంక్లూడ్ అయ్యంటే taxable under స్పెషల్ రేట్స్ లో ఉండే ఇన్కమ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, అండ్ నెట్ టోటల్ ఇన్కమ్ taxable under నార్మల్ రేట్స్. ఇలా రెండింటిని బైఫర్గేట్ చేస్తామమ్మా. స్పెషల్ రేట్స్ కి ట్యాక్స్ అనేది ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్. ఈ స్పెషల్ రేట్స్ లో ట్యాక్స్ అయ్యే అమౌంట్ కి ట్యాక్స్ మనం చేస్తాము. ఆ తర్వాత ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ క్యాలిక్యులేట్ చేసే ముందు ఇక్కడ మనం ఇక్కడ చేయాల్సిన అడ్జస్ట్మెంట్ ఏంటంటే అగ్రిగేషన్ గురించి మాట్లాడుకున్నాం కదమ్మా. ఈ నార్మల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ కి ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ ని తీసుకుని దానికి అగ్రిగేషన్ అప్లై చేసుకుని తర్వాత మనం ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ అగ్రిగేషన్ అడ్జస్ట్మెంట్ అనేది మనం ఇన్కార్పొరేట్ చేస్తాం. ఆ తర్వాత వచ్చిన ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అగ్రిగేషన్ అప్లై చేసిన తర్వాత దాని మీద ఏం చేస్తామంటే సర్చార్జ్ మనం యాడ్ చేస్తాం. దాని సర్చార్జ్ కి మైనస్ మార్జినల్ రిలీఫ్ అనేది మనం అడ్జస్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఒకవేళ సర్చార్జ్ అప్లికబుల్ కాకపోతే కనుక మనకి రిబేట్ అండ్ సెక్షన్ 87A రిబేట్ వస్తుందమ్మా. అది మైనస్ చేసిన తర్వాత వచ్చిన దాని మీద మనం ఏం చేస్తామంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ at the rate of 4% అనేది లెవీ చేస్తామని చెప్పుకుని లాస్ట్ లో ట్యాక్స్ పేబుల్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి మనం నేర్చుకున్నాం అమ్మా. ఇది టోటల్ గా ఎప్పుడు చేస్తామని చెప్పేసి అనేది ఇక్కడ పాయింట్ అమ్మా. ఎప్పుడు చేస్తామంటే కనుక ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత ఇది ట్యాక్స్ యాక్చువల్ క్యాలిక్యులేషన్ అనేది అరైవ్ అయ్యే ప్రొసీజర్ అమ్మా. ఆ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎండ్ అయిన తర్వాత మనకి అసెస్మెంట్ ఇయర్ స్టార్ట్ అవుతుందమ్మా. అసెస్మెంట్ ఇయర్ స్టార్ట్స్ వేర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్స్. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన చోట మనకి అసెస్మెంట్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. సో కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అసెస్మెంట్ ఇయర్ స్టార్ట్ అవుతుందో అసెస్మెంట్ ఇయర్ లో మనం ఏం చేస్తామంటే రిటర్న్ అనేది ఫైల్ చేస్తాం. we will file return of income, okay, in the year of assessment year. And ఇక్కడ ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి మనం ఎక్కడ ట్యాక్స్ కడతామని చెప్పేసి నేర్చుకున్నాం అంటేనమ్మా ట్యాక్స్ విల్ బి పెయిడ్, ట్యాక్స్ క్యాలిక్యులేటెడ్ అండ్ పెయిడ్. సో ట్యాక్స్ క్యాలిక్యులేటెడ్ అండ్ పెయిడ్ ఇన్ ద అసెస్మెంట్ ఇయర్. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అండ్ పేమెంట్ ఏ ఇయర్ లో జరుగుతుంది అంటమ్మా అసెస్మెంట్ ఇయర్ లో జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ లో మనం ఎర్న్ చేసిన ఇన్కమ్ కి అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది అండ్ ట్యాక్స్ పేమెంట్ అనేది కూడా జరుగుతుంది అని చెప్పేసి మనకి చెప్పుకుంటూ వచ్చారమ్మా. ఓకే, రైట్. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద మనం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ పే చేసేది అసెస్మెంట్ ఇయర్ లో అనుకున్నప్పుడు ఇది రెగ్యులర్ ప్రొసీజర్. ఓకే, గవర్నమెంట్ కి ట్యాక్స్ రెవెన్యూ అనేది ఎప్పుడు వస్తుందమ్మా అసెస్మెంట్ ఇయర్ లో వస్తుంది. అసెస్మెంట్ ఇయర్ వరకు రాదమ్మా. కానీ గవర్నమెంట్ వాంట్స్ టు, అంటే ఎవరైనా సరే నార్మల్ బిజినెస్ పీపుల్ అయినా సరే ఎవరైనా సరే
అడ్వాన్స్ గా డబ్బులు తీసుకుందాం అని చెప్పేసి అని అనుకుంటారమ్మా. సో అడ్వాన్స్ గానే డబ్బులు వచ్చేస్తే గనక వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ ప్లాన్స్ ని ఇంకా బెటర్ గా చేసుకుందామనే ఆలోచన అందరికీ ఉంటది. అలాగే జనరల్ పీపుల్ ఎలాగైతే బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎలాగైతే అనుకుంటారో ది గవర్నమెంట్ ఆల్సో ఫీల్స్ యాజ్ లైక్. సో గవర్నమెంట్ కూడా అలాగే ఫీల్ అయిందంట. సో గవర్నమెంట్ తలుచుకుంటే కనుక సింపుల్ గా ఒక పని చేయొచ్చమ్మా. ఏంటంటే కనుక ఒక రూల్ అనేది యాడ్ చేసి పడేశారంటే కనుక దట్ విల్ బి సింపుల్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏం చెప్తారు అని చెప్పేసానంటే గనక ఇక్కడ మీరు నెక్స్ట్ ఇయర్ లో మాకు అసెస్మెంట్ ఇయర్ లో పే చేయాల్సిన ట్యాక్స్ ని ముందుగానే అడ్వాన్స్ గా మీరు మాకు పే చేయాలి అని చెప్పేసి సింపుల్ రూల్ ఇంట్రడ్యూస్ చేశారమ్మా. సో అలా సింపుల్ రూల్ ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటారంటే అడ్వాన్స్ ట్యాక్స్ అంటారమ్మా. సో అడ్వాన్స్ ట్యాక్స్ మ్యాండేటరీగా పే చేయాలా సార్ ఆర్ ఆప్షనల్? అంటే బై ద ప్రొవిజన్స్ స్టేటెడ్ ఇన్ ద యాక్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఫీల్స్ మ్యాండేటరీ క్లాస్. మ్యాండేటరీగా మనకి లెవీ చేస్తున్నారంట అడ్వాన్స్ ట్యాక్స్ అనేది పేమెంట్ అనేది. ఓకే సార్ పే చేయకపోతే ఏమవుతుంది? ది నాన్ కంప్లైన్స్ ఆల్వేస్ ఎర్న్స్. అంటే నాన్ కంప్లైన్స్ ఎక్కడైనా జరిగిందంటే కనుక అది గవర్నమెంట్ కి ఎర్నింగ్ కింద లెక్క అనమాట. అది మనం ప్రొసీజరల్ నాన్ కంప్లైన్స్ అవ్వచ్చు, రెవెన్యూ నాన్ కంప్లైన్స్ అవ్వచ్చు, ట్యాక్స్ నాన్ కంప్లైన్స్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయమని రూల్ ఏదైతే పెట్టారో ఆ రూల్ ని కనుక మీరు కంప్లైంట్ చేయకపోతే వి విల్ చార్జ్ సమ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే జనరల్ గా ప్రొసీజర్స్ ఎలా ఉంటాయంటేనమ్మా ఇంట్రెస్ట్ లెవీ చేస్తారు, లేకపోతే పెనాల్టీ లెవీ చేస్తారు, లేదా ప్రాసిక్యూషన్ అనేది ఇనిషియేట్ చేస్తారమ్మా. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి మనకి పనిష్మెంట్ కింద ఇస్తారు. పనిష్మెంట్ విల్ బి ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ విల్ బి ద ఇంట్రెస్ట్. ఆ తర్వాత అక్కడ నాన్ కంప్లైన్స్ అనేది ఇంటెన్షనల్ గా కనిపించింది అని చెప్పేసానంటే తర్వాత పెనాల్టీ. ఇది డెలిబరేట్ గా ఇక్కడ రాంగ్ఫుల్ యాక్ట్ అని చెప్పేసి కనుక ఖచ్చితంగా ప్రూవ్ అయిందంటే కనుక అక్కడ మేబీ ప్రాసిక్యూషన్ అనేది ఇనిషియేట్ చేసే అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ విల్ బి ఇంట్రెస్ట్ అమ్మా. ఇంట్రెస్ట్ అంటే నథింగ్ బట్ టైం వాల్యూ ఆఫ్ మనీ. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీరు అసెస్మెంట్ ఇయర్ లో పే చేసే డబ్బులు నాకు ఫైనాన్షియల్ ఇయర్ లోనే పే చేసేయండి, అంటే ప్రీవియస్ ఇయర్ లోనే పే చేసేయండి, అంటే ఈ ప్రీవియస్ ఇయర్ లోనే పే చేసేయండి అని చెప్పేసి మనకు అంటుందమ్మా. సో ప్రీవియస్ ఇయర్ లో మనం పే చేయకపోతే వాళ్ళు చెప్పిన డేట్ కి పే చేయకపోతే కనుక మనకి ఏం జరుగుతుందంటే కనుక అంటే గవర్నమెంట్ డబ్బు మన దగ్గర ఉండిపోయినట్టు. సో గవర్నమెంట్ డబ్బు మన దగ్గర ఉండిపోయినప్పుడు ఏం లెవీ చేస్తారమ్మా? దే హ్యావ్ పవర్ టు లెవీ ఇంట్రెస్ట్ అన్నమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ లెవీ చేసే అధికారం అనేది వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. సో అంటే వాళ్ళ డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడు ఎన్నాళ్ళైతే మన దగ్గర ఉన్నాయో వాటి యొక్క టైం వాల్యూని సర్టెన్ ఇంట్రెస్ట్ సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ తో వాళ్ళు కాంపెన్సేట్ చేయమంటారు. దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఇంట్రెస్ట్. ఓకే రైట్. సో అసలు సార్ ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది మనం కట్టాలి అని చెప్పేసి ప్రొవిజన్ పెట్టాలి అంటే అసలు ఒక విషయం చెప్పండి. అడ్వాన్స్ ట్యాక్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే అడ్వాన్స్ గా దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? మన ఇన్కమ్ మీద. ట్యాక్స్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఇన్కమ్. సార్ ఒక విషయం చెప్పండి. ఆ ప్రీవియస్ ఇయర్ కంప్లీట్ అవ్వకుండా ప్రీవియస్ ఇయర్ యొక్క ఇన్కమ్ ని మనం ఎలాగా క్యాలిక్యులేట్ చేయగలుగుతాము? అమ్మ ఇక్కడ చెప్పిన ఈ క్యాలిక్యులేషన్ అంతా మనం అసెస్మెంట్ ఇయర్ లో చేయగలుగుతామమ్మా. బేస్డ్ ఆన్ ది యాక్చువల్ వాల్యూస్. బేస్డ్ ఆన్ ది యాక్చువల్ వాల్యూస్. ఓకే సో యాక్చువల్ వాల్యూస్ అంటే 31st మార్చ్ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఆ ఇయర్ లో నీకు ఎంత ఇన్కమ్ వచ్చింది అది అనేది ట్రాన్సాక్షన్ అనేది క్లియర్ గా రికార్డ్ అయిపోతుంది కాబట్టి ఆ క్లియర్ గా రికార్డ్ అయిపోయిన ట్రాన్సాక్షన్ నుంచి నువ్వేం చేయొచ్చమ్మా? నువ్వు డైరెక్ట్ గా యాక్చువల్ వాల్యూస్ అనేవి నువ్వు తీసుకోవచ్చు. ఓకే సో యాక్చువల్ వాల్యూ అనేది నువ్వు తీసుకున్నప్పుడు అది కరెక్ట్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కి లీడ్ చేస్తుందమ్మా. కానీ ప్రీవియస్ ఇయర్ అనేది ఎండ్ అవ్వకుండానే నువ్వు ఇన్కమ్ అనేది ఎలా చెప్పగలుగుతావమ్మా? యాక్చువల్ ఇన్కమ్ అనేది ఎలా చెప్పగలుగుతాము అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అమ్మా. సో ఇక్కడ ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన ఇన్కమ్ అనేది ఫర్ ద పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ ఏం చేయగలము అంటే కనుక వీ కెన్ ఓన్లీ ఎస్టిమేట్. ఏం చేయగలమమ్మా? ఎస్టిమేట్ చేయగలము. సో అంతేగాని ఎస్టిమేట్ చేయగలం కానీ వీ కెనాట్ కంప్యూట్ యాక్చువల్స్ ని కంప్యూట్ చేయలేము. ఓకే రైట్. సో గవర్నమెంట్ ఆల్సో ఫీల్స్ సేమ్ లైక్ దట్. ఓకే ఏమంటుందంటే కనుక యూ ఎస్టిమేట్ యువర్ ఇన్కమ్. మీ ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేయండి. ఓకే మీ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ మీద మీరు ఏం చేస్తారంటే యూ క్యాలిక్యులేట్ ట్యాక్స్.
మీ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ మీద మీరు ఏం చేయాలంటమ్మా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఆ ట్యాక్స్ ని మీరు అడ్వాన్స్ ట్యాక్స్ గా పే చేయాలి. ఓకే. సో అడ్వాన్స్ ట్యాక్స్ గా పే చేయాలి అని చెప్పి అడ్వాన్స్ ట్యాక్స్ ఎన్ని సార్లు పే చేయమంటున్నారంటే గనక 4 ఇన్‌స్టాల్‌మెంట్స్ అమ్మా. సో 4 ఇన్‌స్టాల్‌మెంట్స్ కింద మనల్ని పే చేయమని చెప్పేసని చెప్తున్నారు. సార్ ఇన్కమ్ అంటే తెలిసింది. టాక్స్ కాలిక్యులేట్ చేయాలంటే ఇప్పుడు ఇది ఏ ఇయర్‌కి సంబంధించిన ఇన్కమ్? ఈ ప్రీవియస్ ఇయర్‌కి సంబంధించిన ఇన్కమ్‌కి అసెస్మెంట్ ఇయర్‌లో టాక్స్ పడుతుంది. ప్రీవియస్ ఇయర్ ఏంటి? సపోజ్ 2021 ఇస్ ద ప్రీవియస్ ఇయర్ అనుకుంటే 21, 22 ఇస్ ద అసెస్మెంట్ ఇయర్. మరి ఈ అసెస్మెంట్ ఇయర్‌కి సంబంధించిన టాక్స్ రేట్స్ అనేవి నాకు ఎలా తెలుస్తాయి? అసెస్మెంట్ ఇయర్ 2021లో నెక్స్ట్ ఇయర్ లో నాకు ఎంత ట్యాక్స్ అవుతుంది అనేది ముందు ఇయర్ లోనే ఎలా తెలిసిపోతుంది? ప్రీవియస్ ఇయర్ లోనే నేను ట్యాక్స్ కట్టమంటే ప్రీవియస్ ఇయర్ లోనే నేను ట్యాక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయగలను అని చెప్పేసానంటే గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఎ సొల్యూషన్ దట్ మీకు ఈ ప్రీవియస్ ఇయర్ జరుగుతున్నప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అనేది స్టార్ట్ అవ్వడానికి ముందు ప్రీవియస్ ఇయర్ 2021 కి స్టార్ట్ అవ్వడానికి ముందంట మీకు ఫిబ్రవరి 2020 లోనే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1 ఏప్రిల్ 2020 నుంచి 31 మార్చ్ 2021 వరకు జరుగుతదమ్మా. సో అలాంటప్పుడు ఫిబ్రవరి 2020 లోనే వి విల్ గివ్ ద టాక్స్ రేట్ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 21, 22 అసెస్మెంట్ ఇయర్ 21, 22 కంటే ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి ముందే అసెస్మెంట్ ఇయర్ 21, 22 కి సంబంధించిన టాక్స్ రేట్స్ అనేవి మేము ఇష్యూ చేసేస్తాము. ఓకే. సో టాక్స్ రేట్స్ అనేవి ఏం చేస్తారంటమ్మా ఇష్యూ చేసేస్తారంట. ఓకే. సార్ టాక్స్ రేట్స్ ఇష్యూ చేసేసారు అని చెప్పేసానంటే కనుక ఇక్కడ మనకి ఇంక ఇష్యూ ఏముందమ్మా? ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేయమంటున్నాడు. సో ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేయమన్నాడు. ఎస్టిమేట్ చేసేస్తాం. తర్వాత ఈ టాక్స్ అనేది ఆల్రెడీ టాక్స్ రేట్ అనేది ముందు ఫిబ్రవరిలోనే టాక్స్ రేట్స్ చెప్పేసాడు కాబట్టి టాక్స్ ని యాక్యురేట్ గా క్యాలిక్యులేట్ చేయగలమమ్మా. We can calculate tax accurately. ఏదైతే ఇన్కమ్ ఎస్టిమేట్ చేసామో ఆ ఎస్టిమేట్ చేసిన ఇన్కమ్ మీద మనం టాక్స్ ని యాక్యురేట్ గా క్యాలిక్యులేట్ చేయగలం. కానీ ఒక విషయం ఏంటంటే ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేసినప్పుడు టాక్స్ కూడా ఏమవుద్ది? ఎస్టిమేటెడ్ టాక్సే. కానీ అది యాక్యురేట్ గా మనం టాక్స్ అనేది ఈ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ మీద ఎస్టిమేటెడ్ టాక్స్ అనేది యాక్యురేట్ గా క్యాలిక్యులేట్ చేయగలిగిన దీన్ని ఏమంటాం? దీన్ని కూడా ఎస్టిమేటెడ్ టాక్స్. ఓకే. రైట్. ఈ ఎస్టిమేటెడ్ టాక్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటమ్మా. సరే ఎస్టిమేటెడ్ టాక్స్ అనేది మనకి ఎలా ఉంటుంది అని చెప్పేసానంటే గనక సేమ్ టాక్స్ ప్రొవిజన్స్ అన్ని కూడా మనం అప్లై చేసి యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు టోటల్ ఇన్కమ్ మీద యాక్చువల్ టాక్స్ క్యాలిక్యులేషన్ ఇక్కడ ఎలాగైతే చేస్తావో అదే క్యాలిక్యులేషన్ ని ఇక్కడ కూడా మనకి చేయమని చెప్పేసని చెప్తున్నాడమ్మా. ఓకే. రైట్. సో ఇక్కడ 4 ఇన్‌స్టాల్‌మెంట్స్ లో మనకి పేమెంట్ అనేది చేయమని చెప్పేసని చెప్తున్నాడమ్మా. దట్ ఈస్ 15th జూన్. ఓకే. తర్వాత 15th సెప్టెంబర్. ఓకే. తర్వాత 15th డిసెంబర్ అండ్ 15th మార్చ్. సో ఇలాగా మనకి 4 ఇన్‌స్టాల్‌మెంట్స్ కింద మనల్ని టాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి మీరు 4 ఇన్‌స్టాల్‌మెంట్స్ లో పే చేయండి అని చెప్పేసని అన్నారు. ఓకే. సార్ ఎవ్రీ ఇన్‌స్టాల్‌మెంట్ లోని మనం ఇక్కడ టాక్స్ క్యాలిక్యులేషన్ చేయాలా? అంటే ఎస్టిమేట్ చేయాలా? ఫర్ ఎవ్రీ డ్యూ డేట్ మీ ఇన్కమ్ సోర్సెస్ అనేవి మీ ఎస్టిమేషన్ అనేది మారిపోతుందమ్మా. సో 15th జూన్ వచ్చేసరికి మీకు ఇన్కమ్ ఎస్టిమేట్ ఒకలా ఉండొచ్చు. ఓకే. సార్ ఎస్టిమేట్ అనేది ఎలా చేయగలం సార్ యాక్యురేట్ గాని? ఇప్పుడు నీకు వచ్చే ఇన్కమ్ అనేది బేస్ చేసుకొని రెంటల్ ఇన్కమ్ ఉందనుకోమ్మా. రెంటల్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ అనేది నువ్వు అది స్టాండర్డ్ గా వస్తుంది కదా! అన్‌లెస్ అదర్‌వైస్ అగ్రీమెంట్ లో చేంజ్ ఉంటే తప్ప. సో అలా ఇన్కమ్ అనేది నువ్వు ఏదైతే వస్తుందో అది నువ్వు ఎస్టిమేట్ చేయగలగాలంట. సార్ లాస్ట్ ఇయర్ నాకు ఒక 10 క్రోర్స్ టర్నోవర్ జరిగింది. ఈ ఇయర్ నాకు ఇంత టర్నోవర్ జరుగుతుంది అని చెప్పేసి తెలుస్తది కదమ్మా! సో ఎంతవరకు అయితే టర్నోవర్ జరుగుతుంది అనుకుంటున్నామో ఈ ఇయర్ లోని మన ఎక్స్‌పెక్టెడ్ టర్నోవర్ లాస్ట్ ఇయర్‌కి ఇంచుమించుగా కొంచెం పెరగడం గాని, తగ్గడం గాని జరుగుతుంది. సో దాన్ని ఎస్టిమేట్ చేయమంటున్నాడమ్మా. ఆ ఎస్టిమేటెడ్ టర్నోవర్ మీద మనకొచ్చే ఇన్కమ్‌ని ఎస్టిమేట్ చేసి, ఎక్స్‌పెన్సెస్‌ని ఎస్టిమేట్ చేసి, ఇన్కమ్‌ని ఎస్టిమేట్ చేసి, ఆ ఇన్కమ్ మీద మనం టాక్స్ పే చేయాలి. ఓకే.
సో ఇక్కడ ఎస్టిమేటెడ్ ఇన్కమ్. ఎస్టిమేటెడ్ ఇన్కమ్ అంటే ఎలాంటి ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేయగలం అంటే కనుక మనకి రెగ్యులర్ గా రికరింగ్ గా వచ్చే ఇన్కమ్స్ ని ఎస్టిమేట్ చేయగలం అన్నమాట. సో నాన్ రికరింగ్ ఇన్కమ్స్ ని మనం ఎస్టిమేట్ చేయలేము. సో ఇక్కడ ఏదైనా క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేశాను. దట్ ఈస్ ఎప్పుడు చేశానంటే కనుక 15th నవంబర్ నేను ఏం చేశానంటే అమ్మా ఒక క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేశానంట. క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్. ఈ క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ లో నాకు గెయిన్ వచ్చిందంట. ఆ గెయిన్ వచ్చిందని చెప్పేసి నాకు 15th జూన్ తెలియదు. ఎందుకంటే నేను ప్రాపర్టీ అమ్మాల్సి వస్తుందని 15th నవంబర్ వరకు నాకే తెలియదు కదమ్మా. అలాంటప్పుడు 15th జూన్ లోని 15th సెప్టెంబర్ లోనే ఆ ఇన్కమ్ ఇంక్లూడ్ చేయలేము. ఓకే. సో అలాంటి ఇన్కమ్ ఎక్కడ ఇంక్లూడ్ చేయమంటున్నాడమ్మా? డిసెంబర్ లో ఇంక్లూడ్ చేయమంటున్నాడు. ఎందుకంటే 15th నవంబర్ అమ్మావు కాబట్టి నెక్స్ట్ డ్యూ డేట్ కి నీకు ఆల్రెడీ ట్రాన్సాక్షన్ జరిగిందని తెలుసుగా. అలాంటప్పుడు దాన్ని అక్కడ ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. ఓకే. సపోజ్ ఇక్కడ 15th ఆగస్ట్ నాడు నాకేం జరిగిందంటే కనుక ఒక లాటరీ తగిలిందమ్మా. సో ఈ లాటరీ తగిలినప్పుడు ఈ లాటరీ ఇన్కమ్ అనేది లాటరీ తగులుతుందని 15th జూన్ కి ముందే తెలుసా నాకు? తెలియదు. కాబట్టి అప్పటికి నేను ఆ ఇన్కమ్ ని ఇంక్లూడ్ చేయవలసిన అవసరం లేదు. అది ఎప్పుడు ఇంక్లూడ్ చేయాలంట? ఎప్పుడైతే నీకు ఇన్కమ్ అనేది సర్టెన్ గా తెలుస్తుందో ఇన్ కేస్ ఆఫ్ నాన్ రికరింగ్ రిసీట్స్. నాన్ రికరింగ్ రిసీట్స్ ఏమన్నా ఉన్నాయనుకోమ్మా, దాన్ని ఇమీడియట్ నెక్స్ట్ కమింగ్ డ్యూ డేట్ లో మనం ఇంక్లూడ్ చేసుకుని దాని మీద మనం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని అక్కడ చెప్పిన ఆ ఇన్స్టాల్మెంట్ లో చెప్పిన పర్సంటేజ్ అనేది మనం పే చేయాలి. అదే రికరింగ్ రిసీట్ అంటే కనుక రికరింగ్ రిసీట్స్. ఈ రికరింగ్ రిసీట్స్ అనుకుంటే కనుక రికరింగ్ రిసీట్స్ ని మనం ముందుగానే ఎస్టిమేట్ చేయగలగాలి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో ఈ నాన్ రికరింగ్ రిసీట్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా? క్యాపిటల్ గెయిన్స్ యాజ్ వెల్ యాజ్ క్యాజువల్ ఇన్కమ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అమ్మా. సో అలాంటి నాన్ రికరింగ్ రిసీట్స్ ఏమన్నా వస్తే కనుక అలాంటి వాటిని మనం ఏం చేస్తామమ్మా? దాన్ని నెక్స్ట్ డ్యూ డేట్ లో ఇంక్లూడ్ చేసి ఎస్టిమేట్ చేసి ఇన్కమ్ మీద ఇన్కమ్ కింద ఎస్టిమేట్ చేసి దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ అనేది నెక్స్ట్ డ్యూ డేట్ లో వచ్చిన దాంట్లో ఎంతైతే పర్సంటేజ్ పే చేయమంటాడో అంత పర్సంటేజ్ మనం పే చేయాల్సిన అవసరం ఉంటుందమ్మా. ఓకే రైట్ సార్. పర్సంటేజ్ ఎలాగా అని చెప్పేసానంటే కనుక 15th జూన్ కి 15%. ఓకే. 15th సెప్టెంబర్ కి 45%. ఇక్కడ 15th డిసెంబర్ కి 75% అండ్ 15th మార్చ్ వచ్చేసరికి 100% అంట. ఇదేంటి సార్ అంటే వాట్ వీ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ సరే ట్యాక్స్ ని ఎలా పే చేయాలి అని చెప్పేసి అంట. సో మీరు ఎస్టిమేట్ చేసిన 15th జూన్ కి ఎస్టిమేట్ చేసిన ఇన్కమ్ మీద మీరు ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ ట్యాక్స్ ని మీరు ఏం చేయాలంటమ్మా? 15% ట్యాక్స్ లో 15% గవర్నమెంట్ కి కట్టాలంట. సార్ ఇక్కడ దీన్ని మనం తక్కువ పే చేసాం ఎక్కువ పే చేసాం అనేది ఎలా చూస్తారు సార్ అని చెప్పేసానంటే ఇప్పుడు ఈ రెండులో మనకి ఏం జరుగుతుందమ్మా అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత అసెస్మెంట్ ఇయర్ లో మనకి యాక్చువల్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ వస్తుందమ్మా. ఈ యాక్చువల్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ నుంచి ఇక్కడ యాక్చువల్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ నుంచి మనం ఎస్టిమేట్ చేసే ట్యాక్స్ పే చేసాం కదమ్మా. ఆ ఎస్టిమేట్ చేసి ట్యాక్స్ పే చేసిన దాంట్లో మనకి డీవియేషన్స్ చూస్తారంట. ఓకే. సో ఒకవేళ ఈ ఇక్కడ ఎంత 15% ఉంది కదా, మనం 15% ఎస్టిమేటెడ్ ఇన్కమ్ మీద ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అనేది ట్యాక్స్ లో 15% కట్టాం. ఒకవేళ యాక్చువల్ ట్యాక్స్ లయబిలిటీ మొత్తం ఇయర్ కి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ ఇయర్ కి యాక్చువల్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు అందులో మనం ఫస్ట్ 15th జూన్ కి ఎస్టిమేట్ చేయగలిగిన ఇన్కమ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని యాక్చువల్స్ తో కంపేర్ చేస్తే కనుక దాంట్లో 15% వరకు మనకి లేదు అని చెప్పేసి అనుకుంటే ఎంత వరకు డీవియేషన్ అలౌ చేస్తారు అంటే కనుక 12% అంటమ్మా. ఓకే. ఎంతవరకు డీవియేషన్ అలౌ చేస్తారమ్మా? 12%. అదే 15th సెప్టెంబర్ కి వచ్చేసరికి 36% వరకు మనకి డీవియేషన్ అనేది అలౌ చేస్తారు. అంటే 36% పే చేసినా సరే సచ్ నాన్ కంప్లైన్స్ కింద భావించారంట. ఇంకా రెండింటికి ఆప్షన్ అనేది ఇచ్చారమ్మా. ఈ 15th జూన్ 15th సెప్టెంబర్ కి పర్సెంటేజ్ ఆఫ్ డీవియేషన్ కి ఛాన్స్ అనేది ఇచ్చారు. సో మిగిలిన రెండాటికి ఛాన్స్ అనేది ఇవ్వలేదమ్మా. ఒకవేళ మనం పే చేయడంలో ఫెయిల్ అయితే ఇలా డీవియేషన్ కంటే ఎక్సీడ్ అయితే కనుక 12% కానీ 36% కంటే తక్కువ కనుక మనం పే చేసినట్లయితే అప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. దాన్ని నాన్ కంప్లైన్స్ కింద తీసుకుంటారు. ఓకే. ఓన్లీ డీవియేషన్ ఫ్రమ్ ది
యాక్చువల్స్ అంటే ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ని డీవియేటెడ్ ఇన్కమ్ అంటే యాక్చువల్ ఇన్కమ్ కంటే ఎంత డీవియేట్ అయిందో చూసుకుని దాని మీద ట్యాక్స్ ఎంత డీవియేట్ అయిందో చూసుకుని ఆ డీవియేటెడ్ అనేది అంటే ట్యాక్స్ యాక్చువల్ ట్యాక్స్ లో ఇక్కడ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ పర్సెంటేజ్ అనేది 12% వరకు ఉన్నా సరే ఓకే ఓకే యాక్చువల్ ట్యాక్స్ లో సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి 36% వరకు ఉన్నా ఓకే ఒకవేళ అందుకంటే దాటిందంటే కనుక వీ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ అని చెప్పేసి దాన్ని నాన్ కంప్లైన్స్ కింద చూస్తాము అని చెప్పేసి అని చెప్తున్నారు. సార్ అదే నాన్ రికరింగ్ ఇన్కమ్స్ వల్ల అయితే కనుక నాన్ రికరింగ్ ఇన్కమ్స్ వల్ల అయితే కనుక మనం కన్సిడర్ చేయకూడదు. డీవియేషన్ ఈజ్ విత్ అబౌట్ అంటే నాన్ రికరింగ్ ఇన్కమ్స్ లైక్ క్యాపిటల్ గెయిన్స్ క్యాజువల్ ఇన్కమ్ లాంటివి అయితే కనుక we should not do anything. అక్కడ మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఆ డీవియేషన్ ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కనుక అక్కడ యాక్చువల్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చిన అమౌంట్ లో నాన్ రికరింగ్ ట్యాక్స్ ఎక్కువ ఉంది అనుకోమ్మా దానివల్ల అప్పుడు ఈ డీవియేషన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి. కానీ ఎప్పుడు తెలిసింది నీకు 15th నవంబర్ కాబట్టి నెక్స్ట్ 15th డిసెంబర్ లో మనకు తెలుస్తుంది కాబట్టి 15th డిసెంబర్ పే చేసే దాంట్లో అక్కడ మనం పే చేసామా లేదా అనేది చూస్తారమ్మా. అప్పుడు కూడా పే చేయలేదు అనుకోమ్మా అప్పుడు ఇమ్మీడియట్ గా దాని మీద కూడా ఇంట్రెస్ట్ అనేది లెవీ చేస్తారు. 15th డిసెంబర్ నుంచి లెవీ చేస్తారు కానీ 15th జూన్ నుంచి లెవీ చేయరు. దేని మీద నాన్ రికరింగ్ ఇన్కమ్స్ మీద లెవీ చేయడం అనేది జరగదు. ఓకే సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు బేసిస్ ఫర్ ది అడ్వాన్స్ ట్యాక్స్ కి బేసిస్ అమ్మా రైట్. సార్ ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్స్ అంటే మనం ట్యాక్స్ లయబిలిటీ అని చెప్పేసి అంటున్నారు కదా సార్. ట్యాక్స్ ఎంతైతే పే చేయాల్సి వస్తుందో ట్యాక్స్ పేయబుల్ అని ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది మనం పే చేయాలని చెప్పేసి అని అన్నారు సార్. కానీ ఒక విషయం చెప్పండి, ఒకవేళ ట్యాక్స్ ఆల్రెడీ కనుక మన పేరు మీద ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంటే మనం ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేసాం, ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేసాం లెస్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేసాం, దాని మీద ఏం చేసామమ్మా ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసాం, ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. ఎస్టిమేటెడ్ ఇన్కమ్ మీద ఎస్టిమేటెడ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ ట్యాక్స్ అనేది ఏదైతే వస్తుందో ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అనేది ఏదైతే ఉంటుందో ఎస్టిమేటెడ్ ఇన్కమ్ మీద మనం ఏం చేసామమ్మా ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ పేబుల్ ఏదైతే ఉంటుందో ఈ ట్యాక్స్ పేబుల్ మనం పే చేయాలి గవర్నమెంట్ కి. ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర మన పేరు మీద డబ్బులు ఉంటే ఎలా ఉంటాయి సార్? ఆల్రెడీ ఎవడైనా సరే మనకి టీడీఎస్ డిడక్ట్ చేస్తుంటే లేకపోతే టీసీఎస్ ఓకే మా టీడీఎస్ ఎలాగైతే ఉందో అలాగే టీసీఎస్ కాన్సెప్ట్ కూడా ఉంది, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. టీడీఎస్ అంటే ఎగ్జాంపుల్ మనం చాలా సార్లు చూసాం, అలాగే టీసీఎస్ కు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం అమ్మా. ఇక్కడ టీసీఎస్ అనేది కొన్ని కేసెస్ లో వస్తుందమ్మా. టీసీఎస్ అనేది జనరల్ గా ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసానంటే గనక ఇక్కడ లైక్ ఎగ్జాంపుల్ లిక్కర్ అనేది పర్చేజెస్ ఇక్కడ లిక్కర్ అనేది మనం పర్చేజ్ చేసాం అనుకోమ్మా, పర్చేజ్ చేసి సేల్ చేస్తున్నాం అనుకోమ్మా. ఓకే సో లిక్కర్ పర్చేజ్ చేసేటప్పుడు ఈ పర్చేజర్ ఎవడైతే ఉన్నాడో ఓకే ఈ పర్చేజర్ కి లిక్కర్ అమ్మేవాడు అంటే లిక్కర్ ని సేల్ చేసేవాడు ఎవడైతే ఉన్నాడో ఈ సేల్ చేసేవాడు ఏం చేస్తాడంటమ్మా విల్ డిడక్ట్ టీసీఎస్ అంటే అడిషనల్ గా అమౌంట్ కలెక్ట్ చేసి వాడి దగ్గర నుంచి వీడు పర్చేజ్ చేసినప్పుడు డబ్బులు ఇస్తాడు కదా, డబ్బులు ఇచ్చినప్పుడు వాడి దగ్గర నుంచి టీసీఎస్ అనే అమౌంట్ అడిషనల్ గా కలెక్ట్ చేసి గవర్నమెంట్ కడతారంటమ్మా. కట్టాల్సిన ఆబ్లిగేషన్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తుంది అమ్మా. జనరల్ గా టీడీఎస్ అంటే ఏంటంటే కనుక ఎక్స్పెన్సెస్ ఎవడైతే పే చేస్తాడో ఈ ఇన్కమ్ రిసీవర్ కి ఇన్కమ్ అంటే ఎవడైతే రిసీవ్ చేసుకుంటాడో వాడికి ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యేవాడు పే చేసే అమౌంట్ లోంచి తగ్గించి ఇప్పుడు వీడికి 10% టీడీఎస్ అన్నాను అనుకోమ్మా, 100 రూపాయలు పే చేస్తున్నాడు అనుకో, 10 రూపీస్ తగ్గించి 90 రూపీస్ ఇక్కడ ఎవరికి ఇస్తాడు పర్టికులర్ పర్సన్ కి ఇస్తాడు. ఈ 10 రూపీస్ ఏం చేస్తాడమ్మా గవర్నమెంట్ కి పే చేస్తాడు. సో అంటే పే చేసే అమౌంట్ నుంచి తగ్గించి పే చేస్తే టీడీఎస్ అంటారమ్మా. మనం ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ పర్చేజెస్ లో మనం కొంటున్నప్పుడు మనం ఒకటి దగ్గర నుంచి ఇక్కడ లిక్కర్ కొన్నానమ్మా అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి జనరల్ గా కొనాలి. గవర్నమెంట్ దగ్గర నుంచి నేను లిక్కర్ కొనేటప్పుడు ఏం చేయాలమ్మా గవర్నమెంట్ కి డబ్బులు పే చేస్తానమ్మా. గవర్నమెంట్ కి నేను డబ్బులు పే చేస్తాను. పే చేసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ టీసీఎస్ అనే రూపంలో నా దగ్గర నుంచి అడిషనల్ గా కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి నా అకౌంట్ లో పాన్ నెంబర్ మీద డబ్బులు కట్టేస్తుందమ్మా. సో అలా కట్టేసిన అమౌంట్ ని మనం మైనస్ చేసుకోవచ్చు అంట. ఇలాగా టీడీఎస్ టీసీఎస్. ఓకే సో
అలాగే రిలీఫ్ అండర్ సెక్షన్ 89 ఏమన్నా ఉంటే గనక ఆర్ 90 ఆర్ 90A ఇలా ఈ సెక్షన్స్ ప్రకారం మనకి ఏదన్నా సరే రిలీఫ్ కనుక వచ్చినట్లయితే ఆ రిలీఫ్ ని కూడా మనం ఏం చేయాలంటమ్మా మైనస్ చేయాలంట. ఓకే, సో అంటే ఇక్కడ 90A అంటే 89 రిలీఫ్ అనేది మనం తర్వాత చెప్పుకుంటామా. 90 అనేది అసలు మనం డిస్కస్ చేయము. ఇక్కడ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ ప్రకారం వచ్చిన రిలీఫ్ అమ్మా. అంటే వేరే కంట్రీలో ఇదే ఇన్కమ్ మీద వేరే కంట్రీలో ట్యాక్స్ పే చేశాను అనుకోమ్మా, ఒకవేళ ట్యాక్స్ పే చేస్తే కనుక డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా అక్కడ పే చేసిన ట్యాక్స్ ఇక్కడ మనం క్రెడిట్ తీసుకోవచ్చు అంట. ఎందుకంటే అక్కడ ఆ కంట్రీలో ఆ ఇన్కమ్ మీద అదే ఇన్కమ్ మీద అక్కడ ట్యాక్స్ పే చేస్తారు, మళ్ళీ అదే ఇన్కమ్ మీద మళ్ళీ ఇండియాలో కూడా ట్యాక్స్ పే చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనకి డిటిఏ అగ్రిమెంట్స్ అనేవి వస్తాయమ్మా. ఆ డిటిఏ అగ్రిమెంట్స్ ప్రకారం మనం ఏం చేస్తామంట అవాయిడ్ చేయొచ్చు, ట్యాక్స్ ని తగ్గించుకోవచ్చు. అక్కడ పే చేసే ట్యాక్స్ మీద ఇక్కడ క్రెడిట్ అనేది పొందొచ్చు అంట. డిఫరెంట్ కేసెస్ లో ఇస్తారనమాట. సో అలాంటి రిలీఫ్ అలాంటివన్నీ ఉంటే కనుక మనకి మనం మైనస్ చేసుకోవచ్చు అంట. సో ఇవన్నీ మైనస్ చేసిన తర్వాత మన తరఫున గవర్నమెంట్ దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా మనం తగ్గించుకున్న తర్వాత ఇంకా ట్యాక్స్ పేబుల్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ పేబుల్ ని మనం ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్స్ కింద పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ కి మనం అడ్వాన్స్ ట్యాక్స్ కింద మనం ఆల్రెడీ టీసీఎస్ రూపంలో టీడీఎస్ రూపంలో అయినా పే చేస్తే కనుక మనం గవర్నమెంట్ కి పే చేస్తే మనకి మన పేరు మీద ఎవరైనా పే చేస్తే కనుక ఆటోమేటిక్ అది కూడా మనం పే చేసినట్టే కదా. మరి దట్ కెన్ బి అడ్జస్టెడ్ విత్ ఫైనల్ ట్యాక్స్ లయబిలిటీని అడ్జస్ట్ చేసుకోగలిగినప్పుడు ఆల్రెడీ అంత అమౌంట్ మనకి టీడీఎస్ అనేది అయిపోతే మనకి అడ్వాన్స్ ట్యాక్స్ అనేది మళ్ళీ పే చేస్తే డబుల్ గా 2 సార్లు పే చేసినట్టు అవుతుందమ్మా. సో అందుకని టీడీఎస్ అనేది ఏదైతే పే చేస్తారో అది మైనస్ చేసుకుని మిగిలిన దాన్నే అడ్వాన్స్ ట్యాక్స్ కింద పే చేయండి అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారమ్మా. సో దిస్ ఈజ్ విత్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది అడ్వాన్స్ ట్యాక్స్. ఓకే, సో ఇలాంటి అడ్వాన్స్ ట్యాక్స్ గురించి విన్న తర్వాత ఇప్పుడు మనం ప్రొవిజన్స్ అనేవి చూద్దామమ్మా. సో ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది, ఎవరెవరు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి అన్న ఇష్యూతో మొదలుకొని సో టోటల్ గా అడ్వాన్స్ ట్యాక్స్ లో ఉండే ఆస్పెక్ట్స్ ఏంటి, తర్వాత ఒకవేళ నాన్ కంప్లైన్స్ ఆఫ్ ది అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ వల్ల మనకి ఏవేవి ఇంపాక్ట్స్ ఉంటాయి అనేది మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్. సో నేను ఎవరిని అడిగితే వాళ్ళు కొంచెం చదవండి అమ్మా. మా విజయ రఘురామ్ వినిపిస్తుందమ్మా? అర్థమైందమ్మా? సో అర్థమైతే కనుక ఫస్ట్ లయబిలిటీ ఫర్ ది పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్, ఎవరెవరికి లయబిలిటీ ఉంటుంది ఫర్ ది పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది చదవమ్మా. Liability for payment of advance tax, section 207-208. Similar to tax deduction at source and tax collection at source, advance tax is another mode of prepaid taxes. Unlike tax deducted at source, where the payer of income deducts tax under advance tax, the payee, that is SSC, shall comply with the remittance of tax in installments as per law. Such installments. TDS అంటే మనకి డబ్బులు పే చేసేవాడు, అది మనకి ఇన్కమ్, అవతల వాడికి ఎక్స్పెన్స్. కాబట్టి వాడు ఏం చేస్తాడు, కొంత ట్యాక్స్ డిడక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేస్తాడు. అంటే నాకు రిసిప్ట్ టైంలోనే ట్యాక్స్ పడిపోతుంది. అంటే ఏ ఇయర్ లో పడిపోతుంది, ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ పడిపోతుంది. ప్రీవియస్ ఇయర్ లో నేను ఎప్పుడైతే డబ్బులు రిసీవ్ చేసుకుంటానో అప్పుడే నాకు టీడీఎస్ అనేది వచ్చేస్తుంది. అంతేనమ్మా? రైట్. అలాగే అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏంటి, నా అంతటి నేనుగా కడుతున్నాను. టీడీఎస్ లో అవతల వాడు బలవంతంగా నాకు ఇచ్చే అమౌంట్ తగ్గించేసి కట్టేస్తున్నాడు గవర్నమెంట్ కి. అడ్వాన్స్ ట్యాక్స్ అంటే నా అంతటి నేనుగా కడుతున్నాను. రైట్, చదవమ్మా. Such installments of advance tax shall be paid during the course of earning of income in the previous year itself. Therefore, tax shall be payable in advance during a financial year in respect of the total income of the SSC, which would be chargeable to tax for the assessment year immediately following that financial year. Section 207. For example, though the income earned during financial year 2020-21 is chargeable to tax in assessment year 2021-22, advance tax thereon shall be paid in installments during the financial year 2020-21 itself. అర్థమైందమ్మా? సో 2021 ఫైనాన్షియల్ ఇయర్ లో మనకి ట్యాక్స్ ఎప్పుడు పే చేయాలి, యాక్చువల్ గా చార్జబుల్ ఎప్పుడు 21-22 లో, కానీ అది ఎప్పుడు మనం పే చేయాల్సి వస్తుంది, 2021 ఇట్సెల్ఫ్ లోనే మనం పే చేయాల్సిన అవసరం అనేది వస్తుంది, ప్రీవియస్ ఇయర్ లోనే.
Yes, sir. దాన్ని ఏమంటాం? అడ్వాన్స్ ట్యాక్స్. Advance tax. అడ్వాన్స్ ట్యాక్స్ ఈజ్ ఆన్ పార్ విత్ టీడీఎస్. టీడీఎస్ అంటే మనకి ఎవడో డైరెక్ట్ చేస్తాడు, కానీ అడ్వాన్స్ ట్యాక్స్ అంటే మనందరం మనమే కట్టుకుంటాం. Yes, sir. రైట్, నెక్స్ట్. Advance tax shall be payable in every case where the amount of such tax payable by the assessee during that year is rupees 10,000 or more. Section 208. సో ఎవరు పే చేయాలమ్మా ఖచ్చితంగా అడ్వాన్స్ ట్యాక్స్ ని? ఆ ఇయర్ లో 10,000 or more ఉంటాయి సార్. ఆ ఇయర్ లో అంటే ఏ ఇయర్ లో? ప్రీవియస్ ఇయర్ లో. ప్రీవియస్ ఇయర్ సార్. ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన ఇన్కమ్ మీద నీకు ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుంది అని చెప్పేసానంటే 10,000 అంతకంటే ఎక్కువ వస్తుంది అనుకుంటే కనుక యూ హ్యావ్ టు కంప్లై విత్ ద అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్. Yes, sir. అదర్వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఏ నాన్ కంప్లయన్స్. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. రైట్, నెక్స్ట్. Exemption from payment of advance tax. సో ఎవరెవరు ఎగ్జంప్షన్ పొందారు, అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఎవరమ్మా? A resident senior citizen aged 60 years or more and does not have any income chargeable under the head profits and gains of business or profession is not required to pay advance tax. Section 207. సెక్షన్ 207 లో ఒకే ఒక ఎక్సెప్షన్ ఇచ్చారమ్మా. అంటే రెండు ఎక్సెప్షన్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ ఏంటంటే కనుక రెసిడెంట్ సీనియర్ సిటిజన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ప్రొవిజన్ చెప్తున్నాడమ్మా. రెసిడెంట్ సీనియర్ సిటిజన్ కనుక ట్యాక్స్ పే చేయాల్సి వచ్చి, ఓకే అమ్మా, అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఎప్పుడు పేమెంట్ వస్తుంది? ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ ఇన్కమ్ విచ్ ఇస్ చార్జబుల్ టు ట్యాక్స్, అలాంటప్పుడు ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే అది నువ్వు పే చేయాల్సి వస్తే అనేది కదా పాయింట్. Yes, sir. సో అది 10,000 దాటకపోతే అందరికి Yes, sir. ఎగ్జామ్షన్. 10,000 దాటితే సీనియర్ సిటిజన్స్ కి మాత్రమే ఎగ్జామ్షన్. ఏజ్డ్ 60 years ఆర్ మోర్. సీనియర్ సిటిజన్ అంటేనే 60 years ఆర్ మోర్, అంతే కదమ్మా? Yes, sir. కానీ వాళ్ళకి చెప్పే మెయిన్ పాయింట్ ఆఫ్ కండిషన్ ఏంటంటే పీజీబీపీ ఇన్కమ్ ఉండకూడదంట. వాడికి Yes, sir. రెంటల్ ఇన్కమ్ ఉండొచ్చు, హౌస్ ప్రాపర్టీ నుంచి ఇన్కమ్ ఉండొచ్చు, శాలరీస్ నుంచి ఉండొచ్చు, పెన్షన్ ఉండొచ్చు, లేకపోతే సమ్ అదర్ సోర్సెస్ నుంచి ఇంట్రెస్ట్ వచ్చే ఇన్కమ్ ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఏమి ఉండకూడదమ్మా? పీజీబీపీ ఇన్కమ్ PGBP ఉండకూడదు. income. పీజీబీపీ ఇన్కమ్ ఉండకపోతే వాళ్ళకి 10,000 దాటినా సరే రెసిడెంట్ సీనియర్ సిటిజన్ అయితే, మళ్ళీ సీనియర్ సిటిజన్ ఒకటే అంటలా, రెసిడెంట్ సీనియర్ సిటిజన్. అందులో సీనియర్ సిటిజన్ అంటే ఎక్కడ వరకు ఇచ్చాడు? 60 years ఆర్ 60 మోర్ వరకు years or ఇచ్చాడు. more. సో వాళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం లేదు, అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ మీద. మరి ఏం పే చేస్తే చాలు, డైరెక్ట్ గా సెల్ఫ్ వాళ్ళు ఏమన్నా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ లో ఉన్నారమ్మా, డైరెక్ట్ గా నువ్వేం చేస్తావు, ఫైనల్ అసెస్మెంట్ చేసిన తర్వాత అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ పే చేస్తే చాలంట. Yes, sir. వాళ్ళు అడ్వాన్స్ గా ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. Yes, sir. రైట్, నెక్స్ట్. Sir, PGBP నుంచి ఇన్కమ్ వస్తే అప్పుడు అప్పుడు Advance వాళ్ళకి tax pay నార్మల్ చేయాలి కదా, ప్రొవిజన్స్ ఏనమ్మా. ఇంకా వాళ్ళకి కూడా నార్మల్ ప్రొవిజన్స్ 10,000 లేకపోతే దాటిందమ్మా అడ్వాన్స్ ట్యాక్స్ ట్యాక్స్. లయబిలిటీ. వాళ్ళకి పీజీబీపీ ఇన్కమ్ ఉందనుకోమ్మా, Yes, sir. ఆటోమేటిక్ గా అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ని కంప్లై చేయాల్సిందే, ఈవెన్ దో హిస్ ఏజ్ ఇస్ 90 years. Yes, sir. ఓకే, Yes, sir. నెక్స్ట్. The provisions of advance tax shall not apply where the amount of tax payable is less than 10,000. సో ఖచ్చితంగా 10,000 అంతకంటే ఎక్కువ. 10,000 ఉన్నా సరే అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలా? Yes, sir. అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయా? ఇక్కడ చెప్పింది sir. క్లియర్ గా చూడాలి. 10,000 ఆర్ మోర్ అన్నాడు అంటే 10,000 అంతకంటే ఎక్కువ. 10,000 Yes, వచ్చినా sir. సరే యు ఆర్ లయబుల్ ఫర్ ది అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్. Yes, sir. క్లియర్? Yes, ఎగ్జామ్ లో sir. క్వశ్చన్ అడుగుతాడు, ద ట్యాక్స్ లయబిలిటీ అమౌంట్స్ టు 10,000 అని చెప్పి, అప్పుడు 10,000 అయినా సరే మన అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సిన ప్రొవిజన్స్ లో అప్లికబుల్ అవుతుంది. వై? బికాస్ ద ప్రొవిజన్ సేస్ 207 says 10,000, sorry 208 says 10,000 or more. Yes, sir. ఓకే, రైట్. ఒకవేళ నాన్ కంప్లైంట్స్ చేస్తే అంటే పాటించకపోతే ఏం చేస్తారు? ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు, sir. అవునమ్మా. సో ఇంట్రెస్ట్ కి ఏం చెప్తున్నారు బాక్స్ లో చదువు. Any non-compliance in respect of payment of advance tax would attract levy of interest under section 234B and 234C. 234B 234C అనే రెండు ఇంట్రెస్ట్ లో లెవీ చేస్తారంటమ్మా. ఏది ఎప్పుడు ఎందుకు లెవీ చేస్తారనే తర్వాత మాట్లాడుకుందాం అమ్మా. Yes, sir. డిఫాల్ట్ ఇన్ పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్, నువ్వు పేమెంట్ చేయడంలో డిఫాల్ట్ అయ్యేవంటే 234B అమ్మా. Yes, sir. ఒకవేళ నువ్వు డిఫర్ చేసుకుంటే వెళ్తున్నావు అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో పే చేయకుండా సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ పోస్ట్ పోన్ చేసామంట. Yes, sir.
ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో నువ్వు ఎస్టిమేట్ చేసిన ఇన్కమ్ తప్పు అయిపోయిందమ్మా, తక్కువ ఇన్కమ్ ఎస్టిమేట్ చేసావు, కానీ నెక్స్ట్ ఇయర్ ఒకసారి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఒకసారి పెరిగిపోయింది. Yes, sir. సో అక్కడ డీవియేషన్స్ వస్తాయి కదా, ఆ డీవియేషన్స్ ని డిఫర్ చేస్తూ ఉంటే కనుక దాని మీద పే చేసే ఇంట్రెస్ట్ ఎంత, ఇది ఎంతమ్మా? డిఫర్ 234C. అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయాల్సింది 15% పే చేయాల్సి వస్తే నువ్వు 13% పే చేసావు, అంటే అది Yes, sir. డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ అనేది ఎంత వరకు టాలరేట్ చేస్తానంటున్నారమ్మా? 12% వరకు 12%, టాలరేట్ sir. చేస్తామని చెప్పారు. 12% కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంటే అప్పుడు డిఫరెన్స్ మీద 234C లెవీ అవుతుందమ్మా. Yes, sir. డిఫర్డ్, అర్థమైందా? Yes, sir. రైట్. 234B అండ్ 234C గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్, Computation of advanced tax. Section అడ్వాన్స్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాం? చదవడం కాదు, ముందు నార్మల్ చెప్పు. అడ్వాన్స్ అంటే ట్యాక్స్ ఎలా estimated- క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాం? ముందు ఎస్టిమేటెడ్ ఇన్కమ్ మీద ఎస్టిమేటెడ్ ఇన్కమ్ estimated tax. చేసుకుని ఎస్టిమేటెడ్ ఇన్కమ్ మీద మన ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి మనం అనుకున్నాం. Yes, sir. అంతే కదమ్మా? Yes, sir. రైట్, చదువు. Computation of advanced tax. Section 209, Section 210. The advanced tax may be computed either by the assessee on his own accord or by the assessing officer by passing an order. The relevant provisions are discussed hereunder. ఓకే, మనంతటి మనమే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేదా అసెసింగ్ ఆఫీసర్ క్యాలిక్యులేట్ చేసి పంపించవచ్చు అంట. అలాంటి ప్రొవిజన్ పెట్టుకోలేదనుకో, మనందరం మనం కంప్లై చేయలేదనుకో, అప్పుడు వాళ్ళన్నా సరే ఏం చేస్తారు, బాబు మీరు ట్యాక్స్ కంప్లైన్సెస్ ని, అడ్వాన్స్ ట్యాక్స్ కంప్లైన్సెస్ ని చేయలేదు, మీరు ఎంత ట్యాక్స్ పే చేయాలని చెప్పి వాళ్ళే క్యాలిక్యులేట్ చేసి పంపించవచ్చు అంట. అంటే మన ఇన్కమ్ ని వాళ్ళే అసెస్ చేసేసి వాళ్ళు ట్యాక్స్ అనేది లెవీ చేసేది. హూ ఇస్ ద బెస్ట్ ఎస్టిమేటర్ అంటే నీ ఇన్కమ్ ని కరెక్ట్ గా ఎస్టిమేట్ చేయగలిగింది నువ్వు అసెసింగ్ ఆఫీసరా? నేనే సార్. సో ఫస్ట్ నువ్వేం చేయాలి, నువ్వే చేసుకోవాలి. ఒకవేళ నువ్వు చేయడంలో ఫెయిల్ అయితే కనుక అసెసింగ్ ఆఫీసర్ చేసే అవకాశం అనేది ఉంది అని చెప్పేసి అంటున్నాడమ్మా. Yes, sir. సో అలాంటి రైట్ పవర్ అనేది వాళ్ళ దగ్గర ఉంచుకున్నారమ్మా. Yes, sir. ఓకే, రైట్. నెక్స్ట్, The relevant provisions are discussed hereunder based on estimation of income by the assessee. The advance tax shall be computed by the assessee on the estimated total income for the entire year, including winnings from lotteries, crossword puzzles, capital gains, etc. On the estimated total income, సో tax shall be ఇంక్లూడింగ్ విన్నింగ్ computed. ఫ్రమ్ లాటరీస్, క్రాస్వర్డ్ పజిల్స్ అంటే క్యాజువల్ ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్స్ కూడా కలిపి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడమ్మా. ఎప్పుడు ఇంక్లూడ్ చేయగలం అలాంటి క్యాజువల్ ఇన్కమ్స్, నాన్ రికరింగ్ ఇన్కమ్స్ ఎప్పుడు ఇంక్లూడ్ చేయగలమమ్మా? ఏ ఇన్స్టాల్మెంట్ మధ్యలో ట్రాన్సాక్షన్ Next, తర్వాత వచ్చే ఇన్స్టాల్మెంట్ లో మనం Yes, sir. దాన్ని ఇంక్లూడ్ చేసుకోగలుగుతాం. Yes, sir. నెక్స్ట్, On the estimated total income, tax shall be computed as per the rates in force for the relevant financial year. ఆ రెలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఆ రెలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన ట్యాక్స్ ఏ ఇయర్ లో వస్తుంది? అసెస్మెంట్ ఇయర్ లో వస్తుంది. ఆ అసెస్మెంట్ ఇయర్ సంబంధించిన ట్యాక్స్ రేట్స్ ఆల్రెడీ మనకి అవైలబుల్ గా ఉంటాయి, ఉండవా? Yes, sir. ప్రీవియస్ ఇయర్ Yes, స్టార్ట్ sir. అవ్వడానికి ముందే ఫైనాన్స్ బడ్జెట్ అనేది మనకి ఇప్పుడు ఫిబ్రవరిలో ఇంట్రడ్యూస్ చేస్తారు ఫైనాన్స్ బిల్. Yes, sir. సో ఫస్ట్ ఫిబ్రవరిన మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. అందులో మనకి నెక్స్ట్ ఇయర్ సంబంధించిన నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్ సంబంధించిన దాంట్లో ట్యాక్సెస్ అనేది చెప్పేస్తారు. Yes, sir. ఓకే, రైట్. నెక్స్ట్, While computing the estimated total income for advance tax computation, the assessee may deduct all the allowable expenditure, deductions, relief, etc. Apart from this, where the income of the assessee is subject to tax deduction at source or collection at source, credit may be availed for the same based on tax deductible or collectible at source during the financial year, as the case may be. Accordingly, the estimated amount of tax liability after deducting the amount of tax deducted or deductible or tax collected or collectible shall be paid by way of advance tax. However, the tax deductible but no so deducted shall subsequently. However, the tax deductible but not so deducted shall subsequently be added, and advance tax shall be paid in installments subsequent to such non-deduction. అంటే మనకి ఈ అడ్వాన్స్ ట్యాక్స్ కంప్యూట్ చేసి ట్యాక్స్ ఇన్కమ్ కంప్యూట్ చేసి దాని మీద ట్యాక్స్ కంప్యూట్ చేసిన దాంట్లో ఏం తగ్గించుకోవచ్చు అంటే మనం టీడీఎస్, టీసీఎస్ ఇలాంటివి తగ్గించుకొని మరి మిగిలిన దాని మీద మనం పే చేస్తాం. ఒకవేళ ఎవడైనా నాన్ డిడక్షన్ కనుక డిడక్షన్ చేయాల్సిందే చేస్తాడు అని చెప్పి మనం అనుకున్నాం, నాన్ డిడక్షన్ చేయలేదు అంటే కనుక సబ్సిక్వెంట్ గా అది ఏం చేస్తాం, అడ్వాన్స్ ట్యాక్స్ అనేది దానికి కూడా పే చేయాల్సిన అవసరం అనేది ఉంటుందంట. అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్,
Every person who is liable to pay advance tax in accordance with the provision of law shall pay on his own effort as per the due dates for the installments specified under section 211. In case where there is an increase or decrease in the amount of advance tax in one of the installments, the same may be adjusted against the amount of advance tax payable in the subsequent installment. సో ఇక్కడ ఒక ఇన్స్టాల్మెంట్ పే చేయడంలో నువ్వు ఏదైనా ఫెయిల్ అయితే కనుక, లేకపోతే నువ్వు డీవియేట్ అయితే కనుక దాన్ని నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఏం చేసేచ్చంట, కవర్ చేసేచ్చంట. Yes, sir. అందుకోసమని వాళ్ళు ఏం చెప్పారమ్మా, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పర్సంటేజ్ అని చెప్పారు 15%, sir. 15%. సెకండ్ ఇన్స్టాల్మెంట్ 45%. 45% అంటే 15% ఇందులో ఇంక్లూడ్ అయిందనా? Yes, sir. అంతే కదమ్మా. నెక్స్ట్ 75 చెప్పారు, 75 లో 45 ఇంక్లూడ్ అయింది కదా. Yes, sir. Include అయింది, sir. ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ 100 చెప్పారు, 100 లో 75% ఇంక్లూడ్ అయిందే కదా. Yes, sir. సో అంటే మనం సెకండ్ ఇన్స్టాల్మెంట్ పే చేసేటప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో పే చేసిన అమౌంట్ మైనస్ చేసి మిగిలింది పే చేస్తాం. Yes, sir. బట్ క్యాలిక్యులేషన్ మాత్రం 45% అని క్యాలిక్యులేట్ చేస్తాం. Yes, sir. అంటే దాని ప్రకారం ఏం చేస్తున్నట్టు, ఒక ఇన్స్టాల్మెంట్ లో తక్కువ ఎక్కువైనా సరే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఏం చేస్తున్నామో మనం కవర్ Cover చేసేస్తున్నాం. adjustment, sir. అర్థమైందా? Yes, sir. Yes, sir. అర్థమైంది, sir. క్లియర్? Yes, sir. రైట్. ఎందుకంటే ఏ ఇన్స్టాల్మెంట్ ఆ ఇన్స్టాల్మెంట్ మన ఇన్కమ్ ఎస్టిమేషన్ అనేది మారిపోయే అవకాశం అనేది ఉంటుంది. Yes, sir. ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత 3 మంత్స్ 2 మంత్స్ 2.5 మంత్స్ లో మనకి ఉండే లెక్కకి అది గ్రాడ్యువల్ గా గోయింగ్ ఆన్ డేస్ లో మనకి ఎక్కువ నెక్స్ట్ 15 సెప్టెంబర్ కి ఉన్న ఇది మారిపోతుంది కదా, మా పర్సెప్షన్ మారిపోతుంది కదా, Yes, sir. ఎస్టిమేషన్ కూడా మారుతుంది కదా. Yes, sir. సో మారిన ప్రతిసారి మనం ఎస్టిమేట్ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి, దాని మీద ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. అర్థమైంది, sir. రైట్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనంతటి మనంగా అడ్వాన్స్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ కట్టాల్సిన బాధ్యత మనది. Yes, sir. ఒకవేళ మనం కట్టకపోతే Assessing officer. అసెసింగ్ ఆఫీసర్ ఆర్డర్ అనేది పాస్ చేయాలి. Yes, sir. ఓకే, రైట్, చదవమ్మా. Based on order from the assessing officer. The assessing officer is empowered under section 210(3) to pass order and issue notice of demand requiring an assessee to pay advance tax for the financial year. Such order may be passed whether or not the assessee has paid any installment of advance tax. The assessing officer may invoke this power subject to fulfillment of the following conditions. In the opinion of assessing officer, the assessee is liable to pay advance tax for that financial year. Such assessee has already been assessed by way of regular assessment in any previous year. Such order. రెగ్యులర్ అసెస్మెంట్ అంటే మీరు ఏదైనా కొత్తగా అనుకోవచ్చు. రెగ్యులర్ అసెస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అంటే నార్మల్ గా మన ఇన్కమ్ ని మనమే అసెస్ చేసుకుంటామమ్మా, లేకపోతే ఎవరైనా వచ్చి అసెస్ చేస్తారా? మనమే assess చేసుకుంటాం, sir. ఇన్కమ్ ని మనమే అసెస్ చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేయాల్సిన ఆబ్లిగేషన్ ఎవరి మీద పెట్టారు? ఎస్ఎస్సి మీదే పెట్టారు. ఎందుకంటే Yes, sir. 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో 130 కోట్ల మందికి సంబంధించింది మనం ఏం చేయలేమమ్మా, ట్యాక్స్ ని క్యాలిక్యులేట్ చేయలేం. Yes, sir. అక్కడ ప్రతి ఒక్కటి ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేయండి, దాని మీద ట్యాక్స్ కట్టించండి అని చెప్పేసి ఎంతమంది అసెసింగ్ ఆఫీసర్ ని అపాయింట్ చేసుకోలేమా 130 కోట్ల జనాభాకి? అవునా కదా? Yes, sir. సో అందుకోసం చెప్పేసి మన ఇన్కమ్ ట్యాక్స్ లో పెట్టిన ప్రొవిజన్స్ ఏంటంటే కనుక what we call it as self assessment tax. అంటే మీ అంతటి మీరుగానే ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని కడతారు. మీరు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి కట్టి మీరు రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత మీరు కట్టిన ట్యాక్స్ కి మీరు చూపించిన ఇన్కమ్ కి ఏవైతే ఉన్నాయో దాని మీద డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకో అసెసింగ్ ఆఫీసర్ కి రిటర్న్ ఫైల్ చేసిన దాంట్లోని Yes, sir. వాడు చేసే అసెస్మెంట్ ని స్క్రూటినీ అసెస్మెంట్ అంటామమ్మా. ఏమంటారమ్మా? Scrutiny assessment. దాన్నే రెగ్యులర్ అసెస్మెంట్ అని కూడా అంటారు. దాన్ని ఏమంటారమ్మా? రెగ్యులర్ Regular అసెస్మెంట్ assessment. అంటారు. స్క్రూటినీ అంటే మనం సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని కాల్ఫర్ చేయడం. మనం సర్టెన్ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసాం, సర్టెన్ ఇది క్లెయిమ్ చేసాం అంటే కనుక మీరు ఆ ప్రూఫ్లు చూపించండి, మీరు యాజ్ పర్ లా ప్రకారం చేస్తున్నారా లేదా అని మేము చెక్ చేసుకుంటాము, మీరు ప్రూఫ్లు చూపించండి అని చెప్పేసి అడుగుతారమ్మా. Yes, sir. సో అవి మనం చూపించడంలో ఫెయిల్ అయినా, మనం రాంగ్ క్లెయిమ్స్ అయినా చేసిన వాళ్ళు ఇంట్రెస్ట్ పెనాల్టీలు ట్యాక్స్లు లివీ చేస్తారు వాళ్ళ క్యాలిక్యులేషన్ చేసి. Yes, sir. దాన్ని ఏమంటారంటే స్క్రూటినీ అసెస్మెంట్ అని చెప్పేసి అంటారమ్మా.
Yes, sir. ఓకే. Yes, sir. సో ఇప్పుడు ఇక్కడ చెప్పిన కండిషన్స్ లో ఏంటంటే ఎప్పుడు మనల్ని అసెసింగ్ ఆఫీసర్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తానని అడిగే అవకాశం ఉందంటే కనుక ఎక్కడైతే మనం లైబుల్ అవుతామని అసెసింగ్ ఆఫీసర్ తెలిసిందో అప్పుడు, లేదా ఇంత ముందు రెగ్యులర్ అసెస్మెంట్ అంటే ఇంత ముందు ఏదో ఒక ఇయర్ లో మనం రెగ్యులర్ అసెస్మెంట్ చేసాం అంటే స్క్రూటినీ అసెస్మెంట్ చేశారు. Yes, sir. అలాంటప్పుడు అమ్మా ఈ రెగ్యులర్ అసెస్మెంట్ కదమ్మా ఇది రిటర్న్ ఫైల్ చేయడంలో అంటే అసెస్మెంట్స్ ఎన్ని రకాలు అనేది చిన్న పాయింట్ చెప్పేస్తాను, ఆ తర్వాత మనం కంటిన్యూ చేసుకుందాం. ఒకవేళ నువ్వు రిటర్న్ ఫైల్ చేయలేదనుకోమ్మా, ఇది స్క్రూటినీ అసెస్మెంట్ అనేది ఎప్పుడు ఫైల్ చేయగలరు? రెగ్యులర్ అసెస్మెంట్ నువ్వు ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసినప్పుడు, రిటర్న్ అనేది ఫైల్ చేసినప్పుడు. Yes, sir. ఒకటి నువ్వు రిటర్నే ఫైల్ చేయలేదు, ఒకవేళ రిటర్న్ ఫైల్ చేసినా సరే నువ్వు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయట్లేదు. ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తే కదమ్మా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పేసి చెప్పడానికి. Yes, sir. మనకి తెలివితేటలు ఉంటాయి కదా, మనం చేసింది రాంగ్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయం. Yes, sir. అంతే కదా. అలాంటప్పుడు వీడు స్క్రూటినీ అసెస్మెంట్ చేయగలడా? చేయలేదు సార్. మరి చేయలేనప్పుడు వాళ్ళు అసెస్మెంట్ అనేది చేసేస్తారంటమ్మా. ఎలా చేస్తారంటే కనుక బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అంటారమ్మా. ఈ బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ చేస్తారా? బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ ఎప్పుడు చేస్తారమ్మా? ఇన్ఫర్మేషన్ ఏమి ప్రొవైడ్ చేయబోతే ఎస్ఎస్సి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయనప్పుడు, రెండోది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నే ఫైల్ చేయనప్పుడు. Yes, sir. కానీ వాడికి ఇన్కమ్ ఉందన్న విషయం అసెసింగ్ ఆఫీసర్ తెలుసు. Yes, sir. కానీ వాడు రిటర్న్ ఫైల్ చేయలే, లేకపోతే రిటర్న్ ఫైల్ చేసిన ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయట్లా, అప్పుడు బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్. స్క్రూటినీ అసెస్మెంట్ ఎప్పుడు? ఆల్రెడీ ముందే రిటర్న్ ఫైల్ చేసాము అండ్ ఇన్ఫర్మేషన్ కూడా సబ్మిట్ చేస్తున్నాము అనుకుంటే కనుక స్క్రూటినీ అసెస్మెంట్. దీని సెక్షన్ వచ్చి 143(3) అమ్మ. ఇది 144 బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్. అదేనమ్మా. రైట్. సపోజ్ ఈ స్క్రూటినీ అసెస్మెంట్ కూడా చేస్తారు, లేదా బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ చేస్తారు, లేకపోతే ఈ రెండు కూడా జరగలేదు, కానీ వాళ్ళ దగ్గర జరిగిన అసెస్మెంట్ లో కానీ వాళ్ళ దగ్గర ఇన్కమ్ ఉంది అని చెప్పేసి తర్వాత తెలిసింది. ఇక్కడ స్క్రూటినీలో లేని డేటా వాళ్ళ దగ్గర అడిషనల్ గా తర్వాత వచ్చింది. స్క్రూటినీలో అంటే మన ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తారు, అదర్ ఇన్ఫర్మేషన్ దొరికితే అది కూడా యాడ్ చేస్తారు. వీళ్ళు స్క్రూటినీ అసెస్మెంట్ దగ్గర చేసినప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ కంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి దొరికింది అనుకోమ్మా. సో దెన్ దే కెన్ ఆస్క్ ఫర్ ది ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్. They can do income escaping assessment under section 147. ఓకే. దానికి నోటీస్ అనేది 147 లో మనం చేయాలంటే కనుక నోటీస్ అనేది 148 లో ఇష్యూ చేస్తారమ్మా, అది వేరే విషయం. సో 148 అని రాస్తాను కానీ 147 అని. ఓకే. తర్వాత మన మీద రైడ్ జరిగింది, సెర్చ్ అండ్ సీజర్. అప్పుడు కూడా అసెస్ చేస్తారమ్మా. సెర్చ్ అండ్ సీజర్ మన దగ్గరకు వచ్చి మన ప్రెమిసెస్ ని వెరిఫై చేసి చెక్ చేసి రైడ్స్ చేస్తారు కదా, సెర్చ్ అండ్ సీజర్ చేస్తారమ్మా. మన దగ్గర ఏమైనా దొరికితే కనుక వాడిని సీజ్ చేయడం, అక్కడ మన దగ్గరకు వచ్చి సెర్చ్ చేయడం అన్ని చేస్తారు కదా. ఆ సెర్చ్ చేసే అసెస్మెంట్ 154. ఓకే. సెర్చ్ అసెస్మెంట్. ఇవన్నీ కూడా ఈ అసెస్మెంట్స్ అన్నిటి గురించి కూడా మీరు ఫైనల్ లో చదువుకుంటారమ్మా. ఈ ఇంటర్ లో మీకు సంబంధం లేదు, కానీ జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను అంతే. సో అసెసింగ్ ఆఫీసర్ కి ఇంతకు ముందు ఎప్పుడైనా రెగ్యులర్ అసెస్మెంట్ జరిగినప్పుడు, ఓకే, సచ్ ఆర్డర్ షల్ బి ఇన్ రైటింగ్ స్పెసిఫికల్లీ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ టు బి పేడ్. అంటే మనకి దగ్గర అడ్వాన్స్ ట్యాక్స్ కట్టేంత ఇన్కమ్ లయబిలిటీ ట్యాక్స్ లయబిలిటీ ఉన్నదని, లేదా మనకి ప్రీవియస్ గా రెగ్యులర్ అసెస్మెంట్ స్క్రూటినీ అసెస్మెంట్ ఏదైనా జరిగి దాంట్లో ట్యాక్స్ అనేది కట్టించి ఇన్కమ్ అనేది ఉంది అని చెప్పేసి తెలిసినప్పుడు, అలాంటప్పుడు ఏం చేయాలంట, ఇన్ రైటింగ్ ఆర్డర్ ఇన్ రైటింగ్ అనేది వాడికి ఇష్యూ చేసి ఇన్స్టాల్మెంట్స్ అనేది మనమే మెన్షన్ చేయాలంట. ఎవరు? అసెసింగ్ ఆఫీసర్. ఓకే. నెక్స్ట్. Such order shall be issued at any time during the financial year, but not later than the last day of February.
ఫిబ్రవరి కంటే ముందే ఇష్యూ చేయాలంట. అలాంటి అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయమని అసిస్టింగ్ ఆఫీసర్ ఇవ్వాలంటే కనుక ఆర్డర్ ఎప్పటి లోపు ఇవ్వాలంటమ్మా? February last day ఫిబ్రవరి before. లోపలనే ఇవ్వాలంట. Yes, sir. నెక్స్ట్ If after the making of an order by assessing officer and at any time before 1st March, a return of income is furnished by the SSC under section 139 or 142(1) or a regular 142(1) అని assessment. చెప్పేసి ఎక్కడైనా వస్తే ఇన్ఫర్మేషన్ కాల్ఫర్ చేయడం అమ్మా. Yes, మనం స్క్రూటినీ చేయాలంటే అదే మనకి ఇన్ఫర్మేషన్ కావాలి కదా. yes, sir. ఆ ఇన్ఫర్మేషన్ కాల్ఫర్ చేసి దాన్ని 142 అంటారమ్మా. 142(1) లో మన ఇన్ఫర్మేషన్ కాల్ఫర్ చేస్తారు అసిస్టింగ్ ఆఫీసర్. మనకి నోటీస్ ఇచ్చి ఏ విధమైన డాక్యుమెంట్స్ అయినా సరే అడగచ్చు. అలాంటి పవర్స్ అనేది ఎవరికి ఇస్తుంది? అసిస్టింగ్ ఆఫీసర్ కి ఇస్తుంది. ఏ సెక్షన్ ప్రకారం? 142(1). 142(1), sir. సో ఒకవేళ రిటర్న్ ఫైల్ చేయలేదు అనుకో అసిస్టింగ్ ఆఫీసర్ ఎస్ఎస్సి, అలాంటప్పుడు మనం రిటర్న్ ఫైల్ చేయమని అడగచ్చు. అంటే ఎప్పుడు 142(1) లో మనం రిటర్న్ ఫైల్ చేయమని అడగచ్చు. లేదా 139 లో నార్మల్ రెగ్యులర్ గా మనం ఫైల్ చేసే రిటర్న్ ఏ సెక్షన్ ప్రకారం ఫైల్ చేస్తాం? 139 ప్రకారం ఫైల్ చేస్తాం అమ్మా. Yes, sir. ఓకే. అలాగే వాళ్ళు అడిగితే మనం ఫైల్ చేసేది ఎప్పుడు వాళ్ళు అడగచ్చు. ఎలా అడగచ్చు? 142(1) ప్రకారం మనకి నోటీస్ ఇష్యూ చేసి మనల్ని రిటర్న్ ఫైల్ చేయమని అడగచ్చు. మనం ఎలా ఫైల్ చేసినా సరే. ఓకే. Yes, sir. నెక్స్ట్ Sir, best judgment assessment ఉంది కదా సార్. బెస్ట్ జడ్జ్మెంట్. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఏమి ఫర్నిష్ చేయకపోతే లేకపోతే రిటర్న్ ఫైల్ చేయకపోతే బెస్ట్ జడ్జ్మెంట్ చేస్తాం కదా సార్. అవునమ్మా. ఒకవేళ దాని తర్వాత రిటర్న్ ఏమైనా ఫైల్ చేస్తే అప్పుడు అంటే బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటేనమ్మా మనకి డ్యూ డేట్ ఫర్ ది ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత జరుగుతుంది. నీకు ఆపర్చునిటీ ఆఫ్ హర్డ్ ఇచ్చిన తర్వాత నీకు రిటర్న్ ఫైల్ చేసే డ్యూ డేట్ అయిపోయిన తర్వాత ఈ బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ జరుగుతుందమ్మా. ఆ తర్వాత నువ్వు రిటర్న్ ఫైల్ చేయలేవు అసలు. అర్థమైందా? A regular assessment of the SSC is made in respect of any previous year. Later, the assessing officer may amend his order and require the SSC to pay advance tax based on the revised order as per the due date specified under section 211, section 210(4). సో మనం ఆర్డర్ ఇచ్చేసాడు అసిస్టింగ్ ఆఫీసర్. ఆర్డర్ ఇచ్చేసాడమ్మా. అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయమని ఆర్డర్ ఇచ్చేసాడు. అంటే పాత ఎస్టిమేట్లు బేస్ చేసుకుని. దాని తర్వాత మనకి రెగ్యులర్ అసెస్మెంట్ జరిగింది పాత ఇయర్స్ కి సంబంధించింది, ఏదైనా ఇయర్ కి సంబంధించింది. దాని ఆర్డర్ వచ్చింది. లేకపోతే దాని తర్వాత మనకి మన రిటర్న్ పాత ఇయర్ ఏదో రిటర్న్ ఫైల్ చేయమంటే రిటర్న్ ఫైల్ చేశాడు. అందులో చూసుకుంటే బోల్డెన్ ఇన్కమ్స్ దొరికినాయి విచ్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ఇన్ ద ఆర్డర్. అలాంటప్పుడు మళ్ళీ మన ఆర్డర్ ఏం చేసుకోవచ్చు అంటమ్మా? అమెండ్ చేసి మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ ఆర్డర్ పాస్ చేయొచ్చు అంట. ఎవరు? అసిస్టింగ్ ఆఫీసర్. ఏమని? బాబు మీకు ఇంతకు ముందు ఇచ్చిన ఇన్స్టాల్మెంట్స్ తప్పు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా రివైజ్ చేసి ఇన్స్టాల్మెంట్స్ ఇస్తున్నాను, దీని ప్రకారం నువ్వు పే చెయ్యి అని చెప్పేసి ఇవ్వచ్చు. ఎప్పుడు ఇస్తాడు అలాంటివి? వాటి దగ్గరికి ఇన్ఫర్మేషన్ వస్తే, ఇన్ఫర్మేషన్ లైక్ రిటర్న్ ఫైలింగ్ జరిగి కానీ లేకపోతే రెగ్యులర్ అసెస్మెంట్ లో కానీ ఇన్ఫర్మేషన్ ఆర్డర్ ద్వారా కానీ మనకి ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే దాని ప్రకారం మళ్ళీ అడ్వాన్స్ ట్యాక్స్ కి సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం రివైజ్డ్ గా మనకి ట్యాక్స్ అనేది పే చేపిస్తారంట. ఓకేనా? రైట్. నెక్స్ట్. For the purpose of computation of advance tax, the assessing officer may adopt a higher of the following. Okay. The total income of the latest previous year in respect of which the SSC has been assessed under regular assessment, or the total income furnished by the SSC in any return of income for any previous year subsequent to the previous year for which regular assessment has been made. సో వాళ్ళ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ ఏముంటదమ్మా? వాళ్ళు రెగ్యులర్ అసెస్మెంట్ లో చేసిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు అసెస్ చేసి, వాళ్ళు స్క్రూటినీ చేసి, వాళ్ళు ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేసి క్యాలిక్యులేట్ చేసిన ఇన్కమ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ తర్వాత మనకి ఏముంటదమ్మా? తర్వాత అంటే రెగ్యులర్ అసెస్మెంట్ తర్వాత మళ్ళీ రిటర్న్ ఫైల్ చేశారనుకో, అంటే ప్రతి సంవత్సరం రెగ్యులర్ అసెస్మెంట్ రాదమ్మా, ప్రతి సంవత్సరం స్క్రూటినీ జరగదు. లాస్ట్ 2 years క్రితం స్క్రూటినీ జరిగింది అనుకోమ్మా, ఆ స్క్రూటినీలో వచ్చిన ఇన్కమ్ ని బేసిస్ గా తీసుకుని ఎస్టిమేట్ చేయమంటున్నాడు వీళ్ళని ట్యాక్స్. ఆ రెగ్యులర్ అసెస్మెంట్ తర్వాత మనం ఇంకో రిటర్న్ ఫైల్ చేసాం, తర్వాత నెక్స్ట్ ఇయర్ ఫైల్ చేసాం. అప్పుడు ఆ రెగ్యులర్ అసెస్మెంట్ లో కంటే ఎక్కువ ఇన్కమ్ చూపించామనుకోమ్మా నెక్స్ట్ రిటర్న్ లో, దాని సబ్సిక్వెంట్ రెగ్యులర్ అసెస్మెంట్ అంటే స్క్రూటినీ ఆర్డర్ వచ్చేసిన ఇయర్ తర్వాత
ఇయర్స్ లో నేను ఎప్పుడైనా సరే అంతకంటే ఎక్కువ ఇన్కమ్ చూపించి నేను రిటర్న్ ఫైల్ చేస్తే కనుక రెండిట్లో దేని బేసిస్ గా తీసుకోమంటున్నాడు? ఏది ఎక్కువైతే తీసుకున్నాం. ఏది ఎక్కువైతే తీసుకోమంటున్నాడు. Yes, sir. దాన్ని తీసుకుని మనం ఎస్టిమేట్ చేయాలంటే ఇన్కమ్ ని ట్యాక్స్ ని Yes, sir. దాని ప్రకారమే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ ట్యాక్స్ ని మనం ఏం చేయాలంటమ్మా ఆర్డర్ కింద పాస్ చేయాలి. Yes, sir. ఓకే Yes, నెక్స్ట్. sir. While estimating income, net agriculture income, if any, shall be taken into account for the purpose of calculation of advance tax. సో అడ్వాన్స్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా కన్సిడర్ చేయాలా? Yes, sir. అగ్రిగేషన్ లో చేస్తాం కదమ్మా, అగ్రిగేషన్ Yes, sir. చేస్తాం Yes, sir. కాబట్టి అగ్రిగేషన్ లో చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. Yes, sir. నెక్స్ట్. The following table summarizes the course of action subsequent to the order from the assessing officer. అసెసింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్ తర్వాత ఏం చేయాలనేది చూస్తున్నాడమ్మా. Yes, sir. ఏం చెప్పాడు? Section 210(5) advance tax determined by the assessing officer. అసెసింగ్ ఆఫీసర్ Yes, ఇచ్చిన high. అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువ ఉందంట, అడ్వాన్స్ sir. ట్యాక్స్ డిటర్మైన్డ్ బై ద ఎస్ఎస్సి తక్కువగా ఉందంట. అంటే మనందరం మనం ఇప్పుడు ఆడు చెప్పేశాడు నువ్వు ఎంత ట్యాక్స్ పే చేయని చెప్పేసి ₹1,00,00,000 పంపించాడు నీకు, ₹1,00,00,000 ట్యాక్స్ పే చేయని చెప్పేసి. కానీ ఈ సంవత్సరం sir. చూస్తే కరోనా వల్ల నీకు అసలు ఇన్కమే లేదు, దాని మీద ట్యాక్స్ sir. పేరు నీకు రాదు. అలాంటప్పుడు నీకు ఆడు చెప్పిన ఇన్కమ్ కంటే నీకు వచ్చిన ఇన్కమ్ తక్కువ అని చెప్పేసి నువ్వు ఫీల్ అయ్యి దాని మీద ట్యాక్స్ తక్కువ నువ్వు ఫీల్ అయ్యావు అనుకోమ్మా, అప్పుడు ఏం చేయాలి? Yes, sir. కాన్సిక్వెన్స్ చదువు. Upon receipt of notice of such higher sum, assessee has to file intimation in Form 28A to the assessing officer declaring the amount estimated by him. While furnishing such form for seeking revision, the assessee shall pay the amount of advance tax as declared by him. వాడంతటా వాడు డిక్లేర్ చేసే అమౌంట్ ఆఫ్ ఇప్పుడు నువ్వు అసెసింగ్ ఆఫీసర్ అమ్మా, నువ్వు నాకు ఆర్డర్ పంపించేసావు, లాస్ట్ అసెస్మెంట్ ని బేస్ చేసుకుని నువ్వు ఆర్డర్ పంపించేసావు ఇంత ట్యాక్స్ పే చేయండి అని చెప్పేసి. కానీ ఈ ఇయర్ నాకు అంత ఇన్కమ్ లేదు అసలు. Yes, sir. అలాంటప్పుడు నేనేం చేయాలి? అసెసింగ్ ఆఫీసర్ నోటీస్ ఇచ్చినప్పుడు నేను కంప్లై చేయకపోతే దాని రిపర్కషన్స్ వేరేగా ఉంటాయి. ఇంట్రెస్ట్, పెనాల్టీ, తర్వాత ప్రాసిక్యూషన్ వరకు వెళ్తుంది. Yes, sir. సో అలాంటివి రాకుండా నేను అసెసింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నేను ఏం చేయాలంటే మా ఫామ్ 28A లో సబ్మిట్ చేయాలంట, నా ఇన్కమ్ ఇది బాబు అని చెప్పేసి. నేను సబ్మిట్ చేసే టైంకి నేను ఎస్టిమేట్ చేసుకున్న ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది పే చేసేసి ఉండాలంట. Yes, sir. అప్పుడు రివైజ్డ్ ఎస్టిమేట్ పంపించండి, నా ఇన్కమ్ ఇది అని చెప్పేసి నేను డిక్లేర్ చేసి చెప్తాను. Yes, sir. ఓకే నెక్స్ట్. Yes, sir. సెక్షన్ 210(6). Advance tax determined by assessing officer is lower. Advance tax determined by assessee is higher. అంటే అసెసింగ్ ఆఫీసర్ పంపించిన నోటీస్ లోనే అమౌంట్ తక్కువ ఉందంట, అప్పుడు ఏం చేయాలి? అసెసింగ్ ఆఫీసర్ చెప్పింది చేస్తాం, మనం డిటర్మైన్ చేసుకున్నది ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎక్కువ ఉన్నది తీసుకుంటాం. మనం పే చేసి తీసుకుంటాం కదమ్మా. Yes, sir. కాన్సిక్వెన్స్. The excess amount shall be paid by the assessee on his own accord in accordance with the installments of advance tax specified under law. ఎస్ఎస్సి ఏవైతే ట్యాక్స్ అనుకుంటున్నాడో అంత ట్యాక్స్ పే చేసామని చెప్పేసి చెప్తున్నాడమ్మా. Yes, sir. ఓకే నెక్స్ట్ అడిషనల్ పాయింట్స్. Additional points. Where the assessee has paid advance tax as per the order made by assessing officer, the assessee shall also be liable to pay interest under section 234B and 234C. If advance tax is not paid in accordance with section 211, ఒకవేళ అసెసింగ్ ఆఫీసర్ మనకి ఆర్డర్ ఇచ్చినా సరే మనం ఇన్ అకార్డెన్స్ గా మనం పే చేయకపోతే, ఆ ఆర్డర్ ప్రకారం మనం పే చేయకపోతే మనకి ఏమి లెవీ అవుతాయంట? interest under 234B section అండ్ 234B. 234C ఇంట్రెస్ట్ అనేవి లెవీ అవుతాయంట. Yes, sir. ఓకే నెక్స్ట్. If the estimate made by the assessee and furnished in Form 28A to assessing officer is not correct, then assessee shall be deemed to be assessee in default and liable for penalty under section 221. అంటే మనం వెళ్ళి అసెసింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మనం ఒక రివైజ్డ్ ఎస్టిమేట్ ఇవ్వండి అని చెప్పేసి మనం ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసాం కదమ్మా. మా Yes, sir. ఇన్కమ్ ఇది, మా ట్యాక్స్ ఇది, మాకు ఎంత ఇన్కమ్ లేదు, మీరు చూపించేసారు ఎంత ఇన్కమ్, అంత ట్యాక్స్ పే చేయమన్నారు, నాకు అంత ఇన్కమ్ లేదు, అంత ట్యాక్స్ రాదు అని చెప్పేసి నేను ఏదైతే ఇన్కమ్ అనేది సబ్మిట్ చేస్తానో ఆ దాని మీద అడ్వాన్స్ ట్యాక్స్ పే చేస్తానో అది తప్పని కనుక తెలిసిందనుకో వాళ్ళు ఏం చేస్తారంట? Penalties. పెనాల్టీ లెవీ చేసేస్తారంట. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. సో మనకి కాన్సిక్వెన్సెస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే 3 టైప్స్ అనుకున్నాం. ఏమేమి ఉన్నాయి? ఇంట్రెస్ట్, 230 పెనాల్టీ, penalty. ప్రాసిక్యూషన్. Yes, sir. ఓకే సో ఫస్ట్ ఇంట్రెస్ట్ చెప్తారు.
ఇంకా అది డెలిబరేట్ గా చేసావు అని చెప్పేసానంటే పెనాల్టీ. ఇంకా ఇంకా ఇది ప్రూవ్డ్ మిస్కండక్ట్ అని తెలిస్తే ప్రాసిక్యూషన్. ఓకే రైట్, నెక్స్ట్ చదువు. Method of payment of advance tax. By virtue of Section 210, every person who is liable to pay advance tax under Section 208 shall, on his own accord, pay the appropriate percentage of the advance tax on his current income, calculated in manner laid down in Section 209 on or before each of the due dates specified in Section 211. డ్యూ డేట్స్ ఎక్కడ స్పెసిఫై చేశారమ్మా? సెక్షన్ 211 లో స్పెసిఫై చేశారు. Yes, sir. సెక్షన్ 211 లో స్పెసిఫై చేసిన డ్యూ డేట్స్ లో మనం మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ట్యాక్స్ అనేది ఎక్కడ చెప్పారంటే సెక్షన్ 209 లో చెప్పినట్టు మనం ట్యాక్స్ అనేది పే చేయాలంట. Yes, sir. అర్థమైందా? ఆ మెథడ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా ట్యాక్స్ పే చేయాలి అని చెప్పేసి మనకి ఎక్కడ చెప్తున్నారు మా 209. ఆ 209 లో చెప్పిన మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేయాలనేది చూద్దాం. ఓకేనా? Yes, sir. రైట్. The amount of advance tax payable by an assessee in the financial year shall be computed as follows in accordance with Section 209. ఫస్ట్ ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేస్తాం. ఎస్టిమేటెడ్ టాక్సబుల్ ఇన్కమ్ ఫర్ ద ఇయర్, అంతేనమ్మా? Yes, sir. Yes, sir. దాని మీద ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ట్యాక్స్ ఆన్ ది ఎస్టిమేటెడ్ ఇన్కమ్. Yes, sir. సార్ ఇందులో కూడా స్పెషల్ రేట్స్ నార్మల్ రేట్స్ కామనా? సేమ్ యాజ్ ఇట్ ఇస్ క్యాలిక్యులేషన్. Yes, sir. ఫస్ట్ ఇన్కమ్ అంటే ఏంటి? 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి వచ్చిన ఇన్కమ్. Yes, sir. అందులో చాప్టర్ 68 డైరెక్షన్ తీసిన తర్వాత మనకి వచ్చే నెట్ టోటల్ ఇన్కమ్ చెప్తున్నాడు. ఎస్టిమేటెడ్ టాక్సబుల్ ఇన్కమ్ అంటే ఇది నెట్ టోటల్ ఇన్కమ్. Yes, sir. సో దాంట్లోంచి ట్యాక్స్ ఆన్ ది ఎస్టిమేటెడ్ ఇన్కమ్, ఈ నెట్ టోటల్ ఇన్కమ్ మీద మనం ఎస్టిమేట్ చేసిన నెట్ టోటల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. Yes, sir. దానిలోంచి రిబేట్ మైనస్ చేస్తాం, సర్చార్జ్ యాడ్ చేస్తాం, అదే మార్జినల్ రిలీఫ్ అది తీసేసిన తర్వాత ఓకే Yes, sir. తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ యాడ్ చేస్తాం, టోటల్ ట్యాక్స్ పేబుల్ క్యాలిక్యులేట్ చేస్తాం. Yes, sir. అందులోంచి మనకి రిలీఫ్ 89, 90, 90A, 91 ఈ మూడిటి నుంచి నాలుగిటి నుంచి వచ్చిన సెక్షన్స్ నుంచి వచ్చిన అమౌంట్ ఆఫ్ రిలీఫ్ ఎన్నో ఉంటుంది మైనస్ చేస్తాం. ఈ మూడునేమో డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ఎకనామిక్ కి సంబంధించిన రిలీఫ్స్. ఇది ఇక్కడ మాట్లాడుకోమ్మా. ఎక్కడ మాట్లాడుకుంటాం? ఫైనల్ లెవెల్లో మాట్లాడుకుంటాం. రిలీఫ్ అండ్ రిబేట్ అనే చాప్టర్ లో మనం 89 రిలీఫ్ గురించి మనం మాట్లాడుకుంటాం. Yes, sir. తర్వాత క్రెడిట్ ఇఫ్ అలౌబుల్ అండర్ సెక్షన్ 115JA అండ్ 115JD అన్నాడు. దీన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆల్టర్నేట్ మినిమం ట్యాక్స్ అని ఒక చాప్టర్ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సెక్షన్స్ మనం మాట్లాడుకుందాం. Yes, sir. ఏఎంటి అంటారు, Yes, sir. మ్యాట్ అండ్ ఏఎంటి. ఆ ఏఎంటి గురించి మనకు సపరేట్ చాప్టర్ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత డిస్కస్ చేసుకుందాం. అక్కడ ఉన్న అమౌంట్ ని మనం మైనస్ చేసుకుంటామంట. ఆ తర్వాత ట్యాక్స్ డిడక్టబుల్ అండ్ ట్యాక్స్ కలెక్టబుల్, టీసీఎస్, టీడీఎస్. అది తీసేసిన తర్వాత అమౌంట్ ని మనం నెట్ ట్యాక్స్ పేబుల్ కింద తీసుకుని దాన్ని ఇన్స్టాల్మెంట్స్ లో మనం పే చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. Yes, sir. అర్థమైందా? Yes, sir. రైట్. సో ఇక్కడ ఈ నెట్ ట్యాక్స్ పేబుల్ అనేది మనకి ఎంత దాటాలి? 10,000 or more, sir. 10,000 ఆర్ మోర్, 10,000 అంతకంటే ఎక్కువ ఉంటే కనుక అప్పుడు మనం అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం అనేది ఉంటుందంట. Yes, sir. అర్థమైందా? నెట్ ట్యాక్స్ Yes, sir. పేబుల్ అనేది ఇక్కడ మనకి ట్యాక్స్ లయబిలిటీ కాదు, టోటల్ ట్యాక్స్ లయబిలిటీ కాదు, టోటల్ ట్యాక్స్ పేబుల్ కాదు. ఈ నెట్ ట్యాక్స్ పేబుల్ ఏదైతే ఉందో నెట్ ట్యాక్స్ పేబుల్ అనేది మనకి 10,000 ఆర్ మోర్ ఉంటే కనుక మనం పే చేయాల్సిన అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సిన ఆస్పెక్ట్. అంటే టీడీఎస్, టీసీఎస్, రిలీఫ్స్ అన్ని తీసేసిన తర్వాత అమౌంట్స్ చూసుకోవాలి. Yes, sir. క్లియర్? Yes, sir. Clear, sir. రైట్. సో ఎస్టిమేటెడ్ ఇన్కమ్ అంటే ఏ ఇన్కమ్ అమ్మా? నెట్ టోటల్ ఇన్కమ్. Yes, sir. నెట్ టోటల్ ఇన్కమ్, గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి చాప్టర్ 68 డిడక్ట్ చేసేస్తే నెట్ టోటల్ Net total income. క్లియర్? Yes, sir. రైట్. నెక్స్ట్ Notes. Yes, sir. అవసరం లేదు, నోట్స్ అవసరం లేదు, తర్వాత మనం Yes, sir. మాట్లాడుకున్నది. నెక్స్ట్ Yes, sir. ఇన్స్టాల్మెంట్స్. Installments of advance tax and due dates. Section 211. All assessees other than those opting for presumptive taxation under Section 44AD, 44ADA. 44AD లో మనం చూసాం. 44AD లో నార్మల్ గా అడ్వాన్స్ ట్యాక్స్ నాలుగు ఇన్స్టాల్మెంట్స్ ఉంటే కనుక 44AD వాళ్ళకి అండ్ 44ADA వాళ్ళకి
అంటే ప్రొఫెషనల్స్ అయినా క్యారీ అవుట్ చేస్తున్నా సరే, లేకపోతే ఈ టర్న్ ఓవర్ లెస్ దాన్ 2 crores ఉన్న వాళ్ళకి, అంటే ఒక స్పెసిఫైడ్ పర్సెంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ మనం ఆఫర్ చేస్తుంటే కనుక వాళ్ళకి అడ్వాన్స్ ట్యాక్స్ డ్యూ డేట్ అనేది ఓన్లీ 15th March అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. టీజీబీపీలో చెప్పుకున్నాం. Yes, sir. వీళ్ళిద్దరికి కూడా అడ్వాన్స్ ట్యాక్స్ డ్యూ డేట్ ఒకటే ఉంటది. అర్థమైందా? Yes, sir. సో అడ్వాన్స్ ట్యాక్స్ డ్యూ డేట్ అనేది మనకి ఇక్కడ 15th 15th March. March. ఓకే. సో ఈ అడ్వాన్స్ sir. ట్యాక్స్ డ్యూ డేట్ వీళ్ళిద్దరికి, వీళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చెప్తున్నాడు. Yes, sir. ఓకే. మిగిలిన వాళ్ళందరికీ Yes, sir. ఏంటి 4 ఇన్స్టాల్మెంట్స్ ఏంటవి? Yes, sir. 15th June, 15th June. 15th September, 15th December, 15th March. Yes, sir. సో ఎంత పర్సెంటేజ్? నాట్ లెస్ దాన్ 15%, 45%, 75%, 100%. Yes, sir. ఓకే. సార్ చదువమ్మా. On or installment date on or before 15th June. Cumulative amount due as percentage of advance tax payable not less than క్యూములేటివ్ అమౌంట్ ఆఫ్ 15%. ట్యాక్స్. మా క్యూములేటివ్ అమౌంట్ అమ్మది అంటే 15% తీసుకున్న తర్వాత 45% లో మళ్ళీ ఏమి ఇంక్లూడ్ ఏంటిది? 15% include అవుతుంది సార్. ఇక్కడ పే చేసేటప్పుడు ఏం చేయాలి మనం? టోటల్ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ మళ్ళీ ఎస్టిమేట్ చేస్తాం కదా, ఇన్కమ్ ని మళ్ళీ ట్యాక్స్ sir. ఎస్టిమేట్ చేస్తాం కదా, Yes, sir. ఆ ట్యాక్స్ లో 45% క్యాలిక్యులేట్ చేయాలి. Yes, మైనస్ sir. అమౌంట్ పెయిడ్ ఇన్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మైనస్ చేసి మిగిలిన అమౌంట్ వస్తుందో అది ట్యాక్స్ పే చేయాలమ్మా. అందుకోసమని Yes, sir. మనకి స్టార్టింగ్ లో చదువుకున్నాం, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో కనుక మనం మిస్ అయితే దాన్ని నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ లో ఏం చేస్తాం? కవర్ చేస్తామని. Yes, sir. అర్థమైందా? Yes, సో sir. అలాగే ఇక్కడ మనం 75% క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ని ఎస్టిమేటెడ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి అందులో 75% క్యాలిక్యులేట్ చేసి మైనస్ పెయిడ్ 45% ఇన్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ second ఇన్స్టాల్మెంట్ installment. రెండు మైనస్ చేస్తాం అలాగే Yes, sir. లాస్ట్ లో. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. Advance. అందుకని క్యూములేటివ్ అమౌంట్ అని చెప్పేసి అని అంటున్నాడు. Yes, sir. నెక్స్ట్ On or before 15th September, not less than 45% of such advance tax as reduced by the amount, if any, paid in earlier installment. సో ఎర్లియర్ ఇన్స్టాల్మెంట్ లో ఏమైనా పే చేస్తే కనుక దాన్ని మైనస్ చేయాలి. Yes, sir. పే చేయకపోతే మైనస్ అయ్యి 0. అంటే Yes, sir. 45% నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ లోనే కడతాం. Yes, sir. థర్డ్ ఇన్స్టాల్మెంట్ 15th December, Not less than 75% of such advance tax as reduced by the amount, if any, paid in the earlier installments. ఎర్లియర్ ఇన్స్టాల్మెంట్స్ అంటే ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్. Second installment. నెక్స్ట్ Yes, sir. On or before 15th March, 100% of such advance tax as reduced by amount, if any, paid in the earlier installments. సో ఎర్లియర్ ఇన్స్టాల్మెంట్స్ ఏమైనా పే చేస్తే కనుక దాన్ని మైనస్ చేసేయాలి. Yes, sir. నెక్స్ట్ From the above, one may understand that while computing the advance tax liability of a particular installment, the amount paid in the earlier installments should be reduced. సో ఎర్లియర్ ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసిన అమౌంట్స్ ఏమైనా ఉంటే కనుక దాన్ని ఏం చేయాలమ్మా? రెడ్యూస్ చేయాలి. Yes, sir. అంతేనా? Yes, sir. రైట్. నెక్స్ట్ మరి 44AD 44ADA వాళ్ళకి వాళ్ళు 15th March, sir. వాళ్ళకి due date. మాకు ఒకటే ఇన్స్టాల్మెంటా? ఒకటే, sir. ఓకే. అప్పుడే మొత్తం 100% పే చేయాలా? Yes, sir. రైట్. నెక్స్ట్ చదువు. Eligible SSC engaged in business or profession opting for presumptive taxation under section 44AD under section 44ADA. An SSC who is opting for presumptive scheme of taxation as provided under sections 44AD or 44ADA, as the case may be, is required to pay 100% of the amount of advance tax on or before 15th March of the previous year. In other words, such SSCs are not liable to comply with the first 3 installments on or before 15th June, 15th September, and 15th December of advance tax. మనకి ప్రెజెంటివ్ ఇన్కమ్ లో మనం 3 సెక్షన్లు చూసామమ్మా పీజీబీపీ లో, 44AD, 44ADA అండ్ 44AE. Yes, sir. అందులో 44AD అండ్ ADA గురించే చెప్పాడు, 44AE గురించి మాట్లాడలా. Yes, sir. ఓకే. నెక్స్ట్ చదువు. Sir, దానికి సేమ్ 4 installments లో కడతాము, sir. రైట్. చదువమ్మా. నోట్.
The provisions of section 44 AD and 44 AD A are dealt in దాని పైన chapter నోట్ 6. ఉంది కదా మా పాయింట్స్. Yes, sir. It can, however, be noted that those who have opted for presumptive scheme of taxation under section 44 AE should pay advance tax in 4 installments like any other assessees who have not opted for any such scheme. సో 44 ADA కి మాత్రమే ఒక ఇన్స్టాల్మెంట్, 1 ఇన్స్టాల్మెంట్. ఇక్కడైతే 4 ఇన్స్టాల్మెంట్స్ Yes, sir. AE కి. Yes, sir. నెక్స్ట్ The provisions of 44 AD and 44 ADA are dealt in detail ఓకే, in అది chapter ఆల్రెడీ 6. మనం PGBP లో నేర్చుకున్నాం అని చెప్తున్నాడు. అది తెలుసు కదమ్మా మనకి. Yes, sir. రైట్, నెక్స్ట్ Advance tax in the case of capital gains or taxable income, naming lotteries, etc. దీన్ని ఏమంటామమ్మా? నాన్ రికరింగ్ నేచర్. Yes, sir. అమ్మా ప్రతిరోజు నీకు లాటరీ తగులుతుందా? కొన్ని లాటరీ ఎప్పుడు తగులుతుంది నీకు చెప్పగలవా? Yes, sir. క్యాపిటల్ గెయిన్స్ అనేది ఎప్పుడు వస్తుంది? క్యాపిటల్ అసెట్ అమ్ముతా వస్తుంది. అమ్ముతామని చెప్పేసి ఆ ఇల్లు నీకు ముందే తెలుసా? Yes, sir. సో అలాంటప్పుడు అలాంటి ఇన్కమ్స్ ఏమంటాం? నాన్ రికరింగ్ ఇన్కమ్, అన్ఎస్టిమేటెడ్ ఇన్కమ్, అంటే ఎస్టిమేట్ చేయలేని ఇన్కమ్. Yes, sir. ఓకే, రైట్. Advance tax is payable on every type of income derived by an SSE. However, due to unpredictable nature of certain income, namely capital gains or winnings from lotteries, etc., certain concessions have been provided in respect of due date for advance tax payment. Discussed in detail under the heading interest for deferment of advance tax, section దాని 243. ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు 234C గురించి మాట్లాడుకున్నప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. కానీ అలాంటి ఇన్కమ్ మీద ఏం చేస్తాం? దాని మీద కూడా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి. కానీ ఇప్పుడు ఏ ఇయర్ ఎప్పుడైతే మనకి అట్రాక్ట్ అయిందో దాని నెక్స్ట్ డ్యూ డేట్ లో దాన్ని చూసుకుంటాం. Yes, sir. ఒకవేళ అక్కడ కనుక పే చేయలేకపోతే అప్పుడు ఇంట్రెస్ట్ అనేది అక్కడ నుంచి లెవీ అవుతుంది. అంతేకాని ముందు ఇన్స్టాల్మెంట్ లో పే చేయలేదని చెప్పి మనకి ఇంట్రెస్ట్ లెవీ అవుతుందా? ముందు ఇన్స్టాల్మెంట్స్ కి No, sir. Levy avat, sir. ఇంట్రెస్ట్ అనేది లెవీ అవ్వదు. Yes, sir. రైట్. నీకు 15th నవంబర్ లో వచ్చింది అనుకోమ్మా, ఎప్పుడు నువ్వు పే చేయాలి? 15th December, sir. 15th డిసెంబర్ లో నువ్వు క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ పే చేసే దాంట్లో నువ్వు కలిపి క్యాలిక్యులేట్ చేసి పే చేయాలి. ఒకవేళ అప్పుడు పే చేయకపోతే ఇంట్రెస్ట్ అనేది లెవీ అవుతుంది Yes, sir. డిఫాల్ట్ అయితే. అంతేగాని Yes, sir. అక్కడ నువ్వు 15th జూన్ 15th సెప్టెంబర్ కి క్యాలిక్యులేట్ చేసి ఇన్స్టాల్మెంట్స్ లో ఈ ఇంట్రెస్ట్ ని సారీ ఈ నాన్ రికరింగ్ ఇన్కమ్ కి సంబంధించిన ట్యాక్స్ ని పే చేయాల్సిన అవసరం ఉందా? Yes, sir. అక్కడ పే చేసేటప్పుడు ఇక్కడ ఈ ట్యాక్స్ అమౌంట్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. Yes, sir. క్లియర్? Yes, sir. Yes, పే sir. చేయలేదని ఇంట్రెస్ట్ వేస్తారా? ఇంట్రెస్ట్ కూడా వేరే. Yes, sir. బికాస్ ద నేచర్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ నేచర్ ఆఫ్ Yes, ఇన్కమ్. sir. Yes, sir. క్లియర్? Yes, sir. Yes, sir. రైట్. When the last day of payment of advance tax is on a day on which banks are closed, the immediately following day shall be the due date, and accordingly, interest under sections 243B and 243C shall not be levied. అంటే Circular ఏంటమ్మా? number 676. ఏ రోజైతే మనం పే చేయాల్సి వచ్చిందో అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సిన డ్యూ డేట్ ఏంటి? 15th జూన్, 15th సెప్టెంబర్, 15th డిసెంబర్, 15th మార్చ్. ఈ రోజుల్లో ఏదైనా రోజు ఏమైందంటే బ్యాంక్స్ కనుక క్లోజ్ అయ్యి ఉంటే కనుక Yes, sir. అప్పుడు ఏం చేస్తారంట? మా ట్యాక్స్ ఎలా పే Yes. చేస్తాం? బ్యాంక్ వెళ్ళే పే చేస్తాం కదా. Yes, sir. ఒకవేళ అలా పే చేయడంలో ఫెయిల్ అయితే సరే ఆ రోజున పే చేయకపోతే కనుక అప్పుడు ఏం చేయాలంట? Next day pay చేయాలి, sir. నెక్స్ట్ Next డే పే చేయాలి. నెక్స్ట్ డే పే చేసామని చెప్పేసి నువ్వు డిఫాల్ట్ అయ్యేదని తీసుకుంటారా? ఆ No, రోజున sir, బ్యాంక్ తీసుకోవచ్చు, క్లోజ్ చేశారు కాబట్టి నీకు పేమెంట్ అనేది చేయలేకపోయావు. దాన్ని నెక్స్ట్ డే చేసినా సరే దానికి ఏమవుతుందంట? 234BC కాన్సిక్వెన్సెస్ అయ్యే కదా. ఇంట్రెస్ట్ లెవీ చేస్తాం అనుకున్నాం కదా. Yes, sir. సో కాన్సిక్వెన్సెస్ అనేవి లెవీ అవ్వవు. కాన్సిక్వెన్సెస్ అనేవి 234B 234C అనేది ఇంట్రెస్ట్ అనేవి లెవీ అవ్వవు అని సర్క్యులర్ ఇచ్చారమ్మా. Yes, sir. క్లియర్? Sir, ఏ రీజన్ వల్ల అవ్వచ్చు సార్? అంటే బ్యాంక్స్ బ్యాంక్ క్లోజ్. క్లోజ్ అనేది దేని వల్ల అవ్వచ్చు. ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. అమ్మా ఆ పర్టికులర్ ఒకటి నీకు ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్ లో ఉన్న బ్యాంక్ బ్యాంక్ మాత్రమే క్లోజ్ చేశారమ్మా. అప్పుడు వేరే బ్యాంక్స్ వేరే బ్యాంక్స్ వర్క్ అవుతాయి కాబట్టి అప్పుడు నీకు ఇది అప్లికబుల్ కాదమ్మా. అర్థమైందా? క్లియర్? ఎస్ సార్. ఓకే, ఆఫ్ చేశాను. ఎస్ సార్. మా వెంకట లక్ష్మి
Yes, sir. సూపర్, అర్థమైందమ్మా. అడ్వాన్స్ ట్యాక్స్ అన్నా, అడ్వాన్స్ ట్యాక్స్ ని ఎలా పే చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది అర్థమైందా? అర్థమైంది. ఏం డౌట్స్ ఏం లేవు కదమ్మా? నో సార్. రైట్, ఓకే. సో నెక్స్ట్ ఆస్పెక్ట్, ఇప్పుడు మనం డిఫాల్ట్ అయితే ఇప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి, అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ఎలా ఉన్నాయి, ఈ ఇన్స్టాల్మెంట్స్ చెప్పారు, ఇలా ఇలా పే చేయాలి ఇవన్నీ చెప్పారమ్మా. ఒకవేళ మనం పే చేయలేకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి కదా. Yes, sir. సో పే చేయలేకపోతే ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ సెక్షన్ 218 చదవమ్మా. SSC deemed to be in default. If an SSC does not pay any installment of advance tax, he shall be deemed to be an SSC in default in respect of such installments. Once the SSC is deemed to be in default, penalty under section 221 may be levied equivalent to the amount of tax in arrears. అంటే దాని అర్థం ఏంటమ్మా? ట్యాక్స్ ఎంత పే చేయలేదో దాని మీద ఇంట్రెస్ట్ కాదు, సెకండ్ లేయర్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఇది. ఫస్ట్ లేయర్ ఏంటి? ఇంట్రెస్ట్ అమ్మా. సెకండ్ లేయర్ ఏంటి? పెనాల్టీ. థర్డ్ లేయర్ ప్రాసిక్యూషన్. కాన్సిక్వెన్సెస్ ఎప్పుడు 3 రకాలుగా ఉంటాయి. అర్థమైందా? ఒకవేళ గనక నువ్వు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయమని చెప్పేసి ప్రొవిజన్ గనక కంప్లై చేయలేదు అని చెప్పేసి అంటే నిన్ను దేని కింద భావిస్తారంట? ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ అంటారంట. ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ అని నువ్వు అనిపించుకున్నావు అనుకోమ్మా, వాళ్ళకి పెనాల్టీ లెవీ చేసే అధికారం ఉంటదంట. పెనాల్టీ అంట సెక్షన్ 221 లెవీ చేయొచ్చంట. ఎంతవరకు లెవీ చేయొచ్చంట? 100% ఆఫ్ ది ట్యాక్స్ ఇన్ ఏరియాస్. ట్యాక్స్ ఏరియాస్ ఎంతైతే ఉంటాయో దాని మీద 100% పే చేయడానికి ఇక్కడ నీకు ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడమ్మా. వాళ్ళు లెవీ చేసే అధికారం అనేది ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోమ్మా, పెనాల్టీ అయినా వేస్తే గనక మనం ఏంటంటే రిక్వెస్టబుల్ పెట్టుకుంటే గనక పెనాల్టీని వేవ్ చేయొచ్చమ్మా. కానీ ఇంట్రెస్ట్ ని వేవ్ చేయలేరు, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లేయర్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ని మాత్రం మనం ఏం చేయలేం, తప్పించలేం. అసెసింగ్ ఆఫీసర్ కూడా తప్పించలేడు. బట్ పెనాల్టీ కావాలనుకుంటే ఏం చేయొచ్చు? వేవర్ ఇవ్వచ్చమ్మా. క్లియర్? నెక్స్ట్ credit for advance tax section 219. Any sum other than a penalty interest paid by or recovered from an SSC as advance tax shall be treated as payment of tax in respect of the income assessable in the relevant assessment year, and credit thereof shall be given to the SSC in the regular assessment. అంటే మనం పే చేసిన అడ్వాన్స్ ట్యాక్స్ దేని నుంచి మనం మైనస్ చేసుకోవచ్చు? ఫైనల్ గా మనం అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి మనం ఏం చేస్తాం? సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటాం. ఓకే ఓకే. ఇక్కడ ఇంట్రెస్ట్ పెనాల్టీ కాకుండా ఇంట్రెస్ట్ పెనాల్టీ లాంటివి తీసేసి అడ్వాన్స్ ట్యాక్స్ మనం పే చేసిన అమౌంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఏం చేయొచ్చంట? మనం సెల్ఫ్ అసెస్మెంట్ చేసిన దాంట్లోంచి మనం మైనస్ చేసుకోవచ్చంట. అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసిందంతా కూడా మనకు సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ నుంచి తగ్గుతుంది. అడ్వాన్స్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? నెట్ ట్యాక్స్ పేబుల్ నుంచి టీడీఎస్, టీసీఎస్, రిలీఫ్, రిపేట్ ఇవన్నీ మైనస్ చేసిన తర్వాత వాల్యూ మీద మనం అడ్వాన్స్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే పే చేస్తున్నాం. అలా పే చేసిన అడ్వాన్స్ ట్యాక్స్ ని అంటే నెక్స్ట్ ఇయర్ పే చేసే అడ్వాన్స్ ట్యాక్స్ నెక్స్ట్ పే చేసిన ఫైనల్ ట్యాక్స్ లయబిలిటీని ముందుగా పే చేస్తున్నాం కాబట్టి ఫైనల్ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు అందులో నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ మైనస్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ ట్యాక్స్ లేట్ గా పే చేసామని చెప్పేసి ఇంట్రెస్ట్ పే చేసి ఇంట్రెస్ట్ వేసిన పెనాల్టీ వేసిన వాటిని కాకుండా నార్మల్ గా సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ ఏం చేయొచ్చు? మనం మైనస్ చేసుకోవచ్చు అంట. ఓకే. నెక్స్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అంటే ఏంటమ్మా? సెల్ఫ్ అసెస్మెంట్ మనంతటి మనమే క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ పే చేయడం. జనరల్ గా ఎప్పుడు చేస్తాం? ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన ఇన్కమ్ ని అసెస్మెంట్ ఇయర్ లో మనం రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనంతటా మనమే ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని పే చేస్తాం. దాన్ని సెల్ఫ్ అసెస్మెంట్ అంటారు. ఓకేనమ్మా? అలా సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పే చేసేటప్పుడు ఏమేమి అడ్జస్ట్ చేసుకోవచ్చు? అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్ ఇవన్నీ కూడా మనం ముందుగా పే చేసినవే కదా ప్రీవియస్ ఇయర్ లోనే.
Yes, sir. ప్రీవియస్ ఇయర్ సంబంధించిన ఇన్కమ్ మీద అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అందులోంచి ప్రీవియస్ ఇయర్ లోనే కట్టేసిన ట్యాక్సెస్ లైక్ అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్ లాంటివి మైనస్ చేసుకోవచ్చు. అది కాకుండా రిలీఫ్ అండర్ సెక్షన్ 89, 90, 90A, 91 మైనస్ చేసుకోవచ్చు. అలాగే ఏఎంటి క్రెడిట్ లాంటివి మైనస్ చేసుకోవచ్చు. Yes, sir. అర్థమైందమ్మా? ఇవన్నీ కూడా మనం మైనస్ చేసుకోవచ్చు అంట. Yes, sir. చదవమ్మా. Self-assessment section 140A on the basis of the return of income that is being filed under section 139. The assessee is required to compute the self-assessment tax payable by him after considering the following. అమ్మా Tax మనంతట already- మనమే రిటర్న్ ఫైల్ చేస్తున్నాం అనుకోమ్మా, అసెసింగ్ Yes. ఆఫీసర్ అడగకుండా అది 139 లో ఫైల్ చేస్తున్నట్టు. Yes, sir. సెక్షన్ 139 అన్నాడు అంటే ఎక్కడైనా రిటర్న్ ఫైలింగ్ గురించి దాని అర్థం ఏంటి? ఎస్ఎస్సి అంతటా ఎస్ఎస్సిఏ ఫైల్ చేస్తున్నాడని దాని అర్థం. Yes, sir. ఎక్కడైనా 142(1) అన్నాడు అనుకోమ్మా, అప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఫర్ చేస్తే అప్పుడు మనం రిటర్న్ ఫైల్ చేస్తున్నట్టు. Yes, sir. అర్థమైందా? మనంతట మనం ఫైల్ చేస్తున్నట్టు కాదు అది. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? 139 అంటే మనంతట మనమే చేసే దాని గురించి మాట్లాడుతున్నాడు. Yes, sir. అలా రిటర్న్ అనేది మనంతట మనంగా ఫైల్ చేసేటప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తా ఉంటామా? సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. Self-assessment. ఆ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమేమి మైనస్ చేస్తామంట? TDS, TCS, reliefs, అడ్వాన్స్ ట్యాక్స్ కూడా. advance. Yes, sir. అవి చేసిన తర్వాత మిగిలింది ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ ని సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కింద మనం మైనస్ చేసుకోవచ్చు అంట. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్ సో బి పాయింట్ చదవమ్మా డైరెక్ట్ గా. Besides fees for default in furnishing returns of income under section 234F, interest payable for delay in filing return of income under section 234A, interest for default in payment of advance tax under section 234B, or interest for deferment in payment of advance tax under section 234C shall be computed and paid together with the taxable, and the proof of such payment shall be attracted thereto. అటాచ్డ్ దేర్ టు. ఓకే, Attached నార్మల్ గా నువ్వు రిటర్న్ ఫైల్ చేయలేదు అనుకోమ్మా, డ్యూ Yes, డేట్ sir. లోపు నీకు డ్యూ డేట్ ఇస్తారమ్మా. ఇప్పుడు నార్మల్ గా 139 నీ అంతా 2 గా రిటర్న్ ఫైల్ చేయాల్సిన సెక్షన్ ఏంటమ్మా? 139. 139. ఈ 139 లో సబ్ సెక్షన్ 1 లో డ్యూ డేట్స్ మనం మెన్షన్ చేస్తారమ్మా. Yes, sir. ఈ డ్యూ డేట్ ఏంటంటే కనుక నార్మల్ గా అదర్ దాన్ ఆడిట్ కేసెస్, అదర్ దాన్ ట్యాక్స్ ఆడిట్ కేసెస్ అంటే నువ్వు ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అదర్ దాన్ ఆడిట్ కేసెస్ రిటర్న్ Yes. అనేది డ్యూ డేట్ ఏంటి? 31st జూలై అమ్మా. Yes, sir. అర్థమైందా? Yes, sir. సో నువ్వు ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ అయ్యావనుకో, అప్పుడు 30th సెప్టెంబర్. Yes, sir. అదే నువ్వు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రిపోర్ట్ కి సబ్మిట్ చేయాల్సిన సంబంధించిన ఆడిట్ అనేది చేయించుకోవాల్సిన అవసరం వచ్చిందనుకో, అప్పుడు 30th నవంబర్. Yes, sir. ఇవి డ్యూ డేట్స్ కింద మనకి రిటర్న్ ఫైలింగ్ చెప్తారు. ఈ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్స్ లోపు నువ్వేం చేయాలి? రిటర్న్ ఫైల్ చేయాలి, దానికి సంబంధించిన ట్యాక్స్ అనేది పే చేయాలి. Yes, sir. సో అలా పే చేయడంలో అంటే రిటర్న్ ఫైల్ చేయడంలో ఫెయిల్ అయ్యి ట్యాక్స్ పే చేయలేదు అనుకుంటే కనుక అప్పుడు మనకి లెవీ సెక్షన్ ఏంటంటమ్మా? 234A ఫర్ ది Yes, sir. లేట్ ఫైలింగ్. అర్థమైందా? Yes, sir. సార్ ఫైలింగ్ అనేది లేట్ గా చేశాను కానీ ఇంట్రెస్ట్ అనేది ట్యాక్స్ అనేది నేను విత్ ఇన్ ద టైమ్ లో పే చేస్తాను అంటే, ఒకవేళ 234A ఎప్పుడు లెవీ అవుతుందమ్మా? నువ్వు డిఫాల్ట్ అయితే గనక ఫర్ ది డిఫాల్ట్ ఇన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. Yes, sir. ట్యాక్స్ అనేది నువ్వు విత్ ఇన్ ద టైమ్ లో పే చేస్తే కనుక లేట్ ఫైలింగ్ అనేది తర్వాత ఫైలింగ్ లేట్ గా జరిగింది, నువ్వు ట్యాక్స్ పే చేయడంలో ఫెయిల్ అయితే అప్పుడు ఇంట్రెస్ట్ అనేది వస్తుందమ్మా. ఈవెన్ దో ద లేట్ ఫైలింగ్ నువ్వు ఫైల్ చేస్తుంది లేట్ కానీ దాని మీద ఏం చేసావు? నువ్వు Late file చేసాం. ట్యాక్స్ అనేది విత్ ఇన్ ద టైమ్ లో కట్టేసావు. నువ్వు Yes, sir. లేట్ ఫైలింగ్ చేసావు కానీ ట్యాక్స్ అనేది మొత్తం పే చేసావు. ఆర్ యూ డిఫాల్ట్ ఇన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్?
No, sir. But Delay in filing due is late. Yes, sir. ఫైలింగ్ డేట్ ఈజ్ లేట్ గా ఫైల్ చేసావు. అలాంటప్పుడు డిఫాల్ట్ ఏమీ లేదు కాబట్టి అక్కడ ఏం రాదంటమ్మా, 234A ఇంట్రెస్ట్ ఏమీ రాదంట. Yes, sir. నెక్స్ట్ 234B ఇదేంటంటే కనుక నువ్వు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సింది పే చేయలేదంట. Yes, sir. అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయకపోతే కనుక నీకు డిఫాల్ట్ కింద 234B ఇంట్రెస్ట్ అనేది లెవీ చేస్తారమ్మా. Yes, sir. తర్వాత 234C అమ్మా, ఇక్కడ 234B అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇది మోస్ట్ డేంజరస్ సెక్షన్ అమ్మ. ఇది 234. 234B అనేది మోస్ట్ డేంజరస్ సెక్షన్ అంట. ఎందుకు అని చెప్పేసానంటే ఇట్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ది ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్. మా అర్థమవుతుందా? Yes, sir. ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుంది తెలుసా? అంటిల్ యూ పే. సార్ ఇక్కడ 2 years తర్వాత నేను పే చేశాను అనుకోండి, Yes, మా sir. ట్యాక్స్ అనేది 2 years తర్వాత పే చేశాను అనుకో, 234B ఎక్కడి వరకు వస్తుంది? ఆ 2 years వరకు వస్తుంది, sir. అసెస్మెంట్ ఇయర్ ఫస్ట్ నుంచి మనకి వస్తుంది. ఎక్కడి వరకు? నువ్వు పే చేసేంత వరకు వస్తుందంట. Yes, sir. అసెస్మెంట్ రెగ్యులర్ స్క్రూటినీ అసెస్మెంట్ 5 years తర్వాత చేశాడు. Yes, sir. 5 years తర్వాత నాకు ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసేది, ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. నేను కట్టిన ట్యాక్స్ కంటే ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. నేను సప్రెస్ చేసిన ఇన్కమ్ అది పట్టుకొని ఈ ట్యాక్స్ వేసాడు. అప్పుడు ఇంట్రెస్ట్ అనేది లెవీ చేస్తాడు కదమ్మా. Yes, sir. ఈ అమౌంట్ అంతా అడ్వాన్స్ ట్యాక్స్ కింద నేను పే చేయాలి కదా. Yes, sir. పే చేయలేదు కాబట్టి ఇదంతా ఏమవుతుంది? డిఫాల్ట్ చేసినట్టే కదా. Yes, sir. సో డిఫాల్ట్ కి ఎప్పటి నుంచి ఫస్ట్ డే ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్ నుంచి మనకి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఎంత వరకు అంటే అంటిల్ యూ పే. Until. Yes, sir. ఎన్నాళ్ళకి పే చేస్తావో అప్పటి వరకు. ఆ రెగ్యులర్ అసెస్మెంట్ 5 years తర్వాత జరిగింది అనుకో, 5 years కి సంబంధించిన అమౌంట్ ఇక్కడ ఇంట్రెస్ట్ కింద వచ్చేస్తుంది. Yes, sir. సో మంత్ కి 1% అమ్మా. ఎంత? మంత్ కి 1%. 1% పర్ మంత్. మంత్లీ అంటే ఇయర్ కి వచ్చేసరికి అంతా 12%. 12%. అంటే నీకు 5 years అంటే ఎన్నాళ్ళు అవుతుంది? 60 months అంటే అరౌండ్ 60%. నీ ట్యాక్స్ అమౌంట్ తో ఇంకా అది 100 months అయింది అనుకోమ్మా, నీ ట్యాక్స్ అమౌంట్ ఈక్వల్ గా అయిపోద్ది ఇంట్రెస్ట్. 234B ఇంట్రెస్ట్. Yes, sir. ఓకే. నెక్స్ట్ 234C డిఫర్మెంట్ అమ్మా. నువ్వు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయడంలో డిఫర్ చేసావు అనుకోమ్మా, అప్పుడు లెవీ చేసే ఇంట్రెస్ట్ ని 234C ఇంట్రెస్ట్ అంటారమ్మా. Yes, sir. ఓకే. సో ఇన్స్టాల్మెంట్ ని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మిస్ చేసి సెకండ్ ఇన్స్టాల్మెంట్ లోనే, సెకండ్ ఇన్స్టాల్మెంట్ మిస్ చేసి థర్డ్ ఇన్స్టాల్మెంట్ లోనే, థర్డ్ ఇన్స్టాల్మెంట్ ని మిస్ చేసి ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ లోనే ఇలా డిఫర్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకో, అది అక్కడ లెవీ ఇంట్రెస్ట్ ని 234C ఇంట్రెస్ట్ అంటారు. Yes, sir. సో ఇది అప్ టు 31st March వరకు వస్తుందమ్మా. అంటే అప్ టు ప్రీవియస్ ఇయర్ ఎండింగ్. Yes, sir. ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ వరకు నీకు ఏ ఇంట్రెస్ట్ ని 234C ఇంట్రెస్ట్ అంటారు. Yes, sir. దీని తర్వాత వచ్చే ఇంట్రెస్ట్ ని 234B. అంటే 234B. ఎక్కడైతే 234C ఎండింగ్ చేస్తుందో ఆపేస్తుందో అక్కడ ఎక్కడ స్టార్ట్ చేస్తుంది? 234B స్టార్ట్ చేస్తుందమ్మా. Yes, sir. Where 234C ends, the 234B begins. Yes, sir. 234A ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? డ్యూ డేట్ ఫర్ ది ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ అనేది దాటిపోయిన తర్వాత ఇంకా మనం ట్యాక్స్ అనేది పే చేయకపోతే కనుక అప్పుడు మనకి స్టార్ట్ అవుతుందమ్మా. Yes, sir. సో ఫస్ట్ డే ఆఫ్టర్ Due ఏంటి? date. Due date. డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్. Yes, sir. ఓకేనమ్మా. ఈ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1%. 234C ఇంట్రెస్ట్ ఎంత అంటే ఇది కూడా 1%. 1%. ఈ 1% అంటే ఏంటి? ఇయర్ కా? Month, sir. పర్సెంట్ పర్ మంత్. క్లియర్? Yes, sir. మనం రిటర్న్ ఫైల్ చేసి విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేసినా సరే మనకి ఖచ్చితంగా 2 రకాల ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఏంటవి?
advance tax డిఫాల్ట్ within చేసినందుకు due date. అండ్ డిఫర్ చేసినందుకు Defer 234B and 234C రెండు ఇంట్రెస్ట్ లో వచ్చే అవకాశం అనేది ఉంటుందమ్మా ఈవెన్ దో ఫైల్డ్ విత్ ఇన్ ద డ్యూ డేట్. Yes, sir. సో డ్యూ డేట్ దాటిపోయిన తర్వాత మనం రిటర్న్ ఫైల్ చేస్తున్నాం అనుకోమ్మా, ఆ తర్వాత 234F అని చెప్పేసి ఒక పెనాల్టీ నేచర్ లో ఉండే అమౌంట్ ని మనకి లెవీ చేస్తున్నారంటమ్మా. ఇది Yes, sir. ఫీ. ఇదేంటిది? లేట్ ఫీ. Yes, sir. ఇక్కడ మనం 234A ఇంట్రెస్ట్ ఎప్పుడు లెవీ అవుతుందమ్మా? నువ్వు ట్యాక్స్ పే చేయడంలో ఫెయిల్ అయ్యి ట్యాక్స్ ఇంకా పే ట్యాక్స్ అవుట్ స్టాండింగ్ ఉంటే కనుక 234A లెవీ అవుతుంది. ఒకవేళ నువ్వు ట్యాక్స్ ముందే ఫైల్ చేస్తా, ట్యాక్స్ ముందే పే చేస్తావు, రిటర్న్ ఫైలింగ్ లేట్ అయింది అంతే, అలాంటప్పుడు 234A రెడీ అంతసేపు కూర్చొని న్యూస్ చూస్తారు. మా వినిపిస్తుందా? Yes, sir. ఇంకోళ్ళు ఎవరో ఆన్ చేస్తారమ్మా వాయిస్, రమ్య అనుకో. మా ఇప్పుడు మనం విత్ ఇన్ ద డ్యూ డేట్ లో రిటర్న్ ఫైల్ చేయలేదు, కానీ ట్యాక్స్ అనేది విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ట్యాక్స్ అనేది మొత్తం పే చేస్తాం. Yes, sir. అలాంటప్పుడు 234A లెవీ అవ్వదమ్మా. Yes, sir. మరి అలా లేట్ ఫైలింగ్ చేసినందుకు మీకు పెనాల్టీ ఎక్కడ వేసినట్టు? 234 years. అప్పుడు Yes, sir. 234F అనేది లెవీ చేస్తున్నారు అన్నమాట ఫర్ లేట్ ఫీ. Yes, sir. ఇవి జస్ట్ బేసిక్స్ నేర్చుకున్నాం. దీని ఇంప్లికేషన్స్, ట్యాక్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం. Yes, sir. రైట్, థ్యాంక్ యూ.